హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రేమ కథలు. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు కథ పేరు వలస పక్షులు. రచించిన వారు వరలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అది 1986వ సంవత్సరం. రాజమండ్రి పక్కనే ఉన్న కడియం గ్రామం. ఉదయం 9 గంటల సమయం. ఆ పెంకుటింటి ముంగిట్లో ఉన్న పెద్ద వేప చెట్టు కింద రాలిన ఎండుటాకులను ఊడ్చి కళ్ళాపి చల్లి ముగ్గులు పెడుతోంది రాధ. 23 వయసు. కట్టుకున్న నూలు చీర, జడలో తురుముకున్న కనకాంబరాలతో చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది. ఇంట్లోంచి ఫిల్టర్ కాఫీ వాసన అరుగు మీద దాకా గుప్పుమంటోంది. అక్కడే కూర్చొని ఈనాడు పేపర్ తిరిగేస్తున్న రాధ వాళ్ళ నాన్న సత్యనారాయణ గారు ఆ వాసన పీల్చుకుంటూ, ఏమోయ్, ఆ కాఫీ ఏదో కాస్త త్వరగా పట్టుకురా, వాళ్ళు వచ్చే వేళవుతోంది, ఇంకా లోపల పనులు అవలేదా అంటూ వంటగదిలో ఉన్న భార్యను ఉద్దేశించి కేక వేశారు. అయిపోతుంది, ఓ 2 నిమిషాలు ఓపిక పట్టండి, పనిలో ఉన్నాను అంటూ వంటగదిలోంచి బదులిచ్చింది రాధ వాళ్ళ అమ్మ. అప్పుడే ముగ్గు వేయడం పూర్తి చేసిన రాధ చేతులు దులుపుకుంటూ, నేను తెస్తానులే నాన్న అని నవ్వుతూ లోపలికి వెళ్ళింది. వంటగదిలోంచి వేడివేడి కాఫీ తెచ్చి నాన్న చేతికిచ్చింది రాధ. వాళ్ళు 10 గంటలకు కదా నాన్న వస్తామన్నారు, ఇంకా గంట టైం ఉంది, మీరేం కంగారు పడకండి అంది. కంగారు కాదమ్మా, అబ్బాయికి స్టేట్ బ్యాంక్లో మంచి ఉద్యోగం. ఈ మధ్య మన రాజమండ్రి బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు. పైగా వాళ్ళ నాన్నగారు నాకు బాగా తెలిసిన మనిషి. చేజార్చుకోకూడని సంబంధం. అంతా సవ్యంగా జరిగిపోతే బావుండునని నా తాపత్రయం అంతే అంటూ కాఫీ సిప్ చేశారు ఆయన. కాఫీ తాగడం పూర్తవగానే సత్యనారాయణ గారు పేపర్ మడత పెట్టి లోపలికి వెళ్లారు. పెళ్లి చూపుల హడావిడి కదా, స్నానం చేసి తెల్లటి పంచె, లాల్చీ వేసుకొని తయారయ్యారు. ప్లేట్లలో స్వీట్స్, పండ్లు అన్నీ సరిగ్గా సర్దారో లేదో అని ఆయన మళ్ళీ కంగారు పడుతుంటే, అన్నీ రెడీ చేసి ఉంచానండి, మీరేం కంగారు పడకండి అని భార్య సర్ది చెప్పింది. దాంతో కాస్త స్థిమితపడిన ఆయన మళ్ళీ బయటకొచ్చి అరుగు మీద అటూ ఇటూ పచార్లు చేయడం మొదలుపెట్టారు. సరిగ్గా 10 గంటలకల్లా వాళ్ళ ఇంటి ముందు ఓ అంబాసిడర్ కారు వచ్చి ఆగింది. అరుగు మీద ఉన్న సత్యనారాయణ గారు గబగబా వాళ్లకు ఎదురెళ్లారు. ముందు సీట్లోంచి ఒక పెద్ద ఆయన దిగారు. ఆయనే అబ్బాయి తండ్రి రామారావు గారు. ఆయన వెనకే కారు డోర్ తీసుకొని బయటకొచ్చాడు ప్రసాద్. లేత నీలం రంగు ఫుల్ హ్యాండ్స్ షర్ట్ని ఇన్షర్ట్ చేసి ఎడమ చేతికి హెచ్ఎంటీ వాచ్తో చాలా పద్ధతిగా కనిపిస్తున్నాడు. రండి రండి రామారావు గారు, ఇల్లు కనుక్కోవడానికి ఏ ఇబ్బంది పడలేదు కదా అంటూ వాళ్ళని సాదరంగా లోపలికి ఆహ్వానించారు సత్యనారాయణ గారు. అందరూ హాల్లో కూర్చున్నారు. కుశల ప్రశ్నలు, ఊళ్ళో వర్షాలు, పాత పరిచయాలు, ఇలా ఓ అరగంట పాటు వాళ్ళ మధ్య కబుర్లు సాగాయి. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే ప్రసాద్ మాత్రం మధ్య మధ్యలో తల ఊపడం తప్పితే మాట కలపలేదు. అది గమనించిన సత్యనారాయణ గారు, ఏంటి రామారావు గారు, అబ్బాయి బాగా సైలెంట్ అనుకుంటాను అని నవ్వుతూ అడిగారు. రామారావు గారు కూడా నవ్వి, సైలెంట్ కాదండి, కాకపోతే కాస్త కోపం ఎక్కువ. మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఇంకోటి మాట్లాడడం వాడికి రాదు. ఉన్నది ఉన్నట్టు మొహం మీదే అనేస్తాడు. ఆ బ్యాంకు ఉద్యోగం కదా, అన్నీ ఆ లెక్కల్లాగే ఖచ్చితంగా ఉండాలనుకుంటాడు అని కొడుకు స్వభావాన్ని కాస్త సున్నితంగా కవర్ చేస్తూ చెప్పారు. ఏమోయ్, అమ్మాయిని తీసుకురా అంటూ లోపలి వైపు చూసి భార్యని పిలిచారు సత్యనారాయణ గారు. క్షణం తర్వాత రాధ చేతిలో కాఫీ ట్రే పట్టుకొని వాళ్ళమ్మతో పాటు హాల్లోకొచ్చింది. పెద్దవాళ్లకు కాఫీలు అందించి పక్కనే వేసి ఉన్న కుర్చీలో తలదించుకొని నెమ్మదిగా కూర్చుంది. రామారావు గారు రాధ వైపు చూసి చిరునవ్వుతో, బీఎస్సీ బాటనీ చదివావట కదమ్మా, రాజమండ్రిలోనే ఏదో కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నావని మీ నాన్నగారు చెప్పారు అంటూ ఆప్యాయంగా మాట కలిపారు. అవునండి, తలదించుకొనే బదులిచ్చింది రాధ. మరి పెళ్ళయ్యాక కూడా ఉద్యోగం కంటిన్యూ చేసే ఉద్దేశం ఉందా అడిగాడు ప్రసాద్. వచ్చినప్పటి నుంచి అతను మాట్లాడిన మొదటి మాట అదే. రాధ మెల్లగా తలెత్తి ప్రసాద్ వైపు చూసింది. అలా ఖచ్చితంగా చేయాలనేం లేదండి, అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయించుకుంటాను. ఇంటి బాధ్యతలకు ఇబ్బంది లేకపోతేనే చేస్తాను అని చాలా స్పష్టంగా కానీ అణకువగా చెప్పింది. ఆ జవాబులో ఉన్న మెచ్యూరిటీ ప్రసాద్కి నచ్చినట్లుంది. అతని మొహంలో చిన్న సంతృప్తి. అది గమనించిన రామారావు గారు, సరేనండి సత్యనారాయణ గారు, పిల్లలిద్దరూ కాసేపు విడిగా మాట్లాడుకుంటారు కదా అన్నారు. అలాగేనండి అన్న సత్యనారాయణ గారు రాధ వైపు చూసి, రాధా, బాబుని అలా పెరట్లోకి తీసుకెళ్ళమ్మా, ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు అన్నారు.
కడియం గ్రామం కావడంతో వాళ్ళ పెరడు ఓ చిన్న నర్సరీని తలపిస్తోంది. రకరకాల పూల మొక్కలు, పండ్ల చెట్లతో చాలా చల్లగా ఉంది. ఇద్దరూ అక్కడికి వచ్చారు. మధ్యలో ఉన్న సిమెంట్ బెంచ్ మీద ప్రసాద్ కూర్చున్నాడు. రాధ కాస్త ఎడంగా నిలబడింది. నిలబడ్డారెందుకు? కూర్చోండి. నేనేం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం లేదు అన్నాడు ప్రసాద్. రాధ నెమ్మదిగా వెళ్ళి బెంచ్ చివరగా కూర్చుంది. లోపల మా నాన్నగారు నా గురించి చెప్పింది విన్నారు కదా. దానికి నేను ఇంకో మాట కలుపుతున్నాను. నాకు కోపం వస్తే కాస్త గట్టిగానే అరుస్తాను. రేపొద్దున పెళ్ళయ్యాక మన మధ్య ఏదైనా మాట పట్టింపు వస్తే ఆ కోపంలో నేనేమైనా అనొచ్చు. దానికి మీరు అలిగి వెంటనే పుట్టింటికి వెళ్ళిపోతాను అనకూడదు. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని గొడవలైనా రావచ్చు, కానీ దానికి పౌరుషం తెచ్చుకొని దూరం పెంచుకోవడం నాకు నచ్చదు. అందుకే నా స్వభావం ఇది అని ముందే స్పష్టంగా చెప్తున్నాను. ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేశాడు ప్రసాద్. రాధ అతని మాటలకు చిన్నగా నవ్వింది. ఇద్దరు మనుషులు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారంటే మాట పట్టింపులు రాకుండా ఎలా ఉంటాయండి? గొడవలు రావడం సహజమే కదా. అదే నా భయం కూడా. చిన్నదైతే పర్లేదు, ఒకవేళ ఏ పెద్ద గొడవ జరిగితే మీరేం చేస్తారు అడిగాడు ప్రసాద్. కోపం వచ్చినప్పుడు మీరు ఎలాగో అరుస్తానన్నారు కదా, అప్పుడు నేను మారు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాను. కానీ నా కోపాన్ని మాత్రం ఇంకోలా చూపిస్తాను అంది రాధ. ప్రసాద్కి అర్థం కాలేదు. ఇంకోలా అంటే నాతో మాట్లాడకుండా మొహం మార్చుకొని కూర్చుంటారా, లేక అలిగి అన్నం మానేస్తారా? లేదండి, నవ్వుతూనే అంది రాధ. మన మధ్య పెద్ద గొడవ జరిగిన ప్రతిసారి దానికి గుర్తుగా మన పెరట్లో ఒక మొక్కను నాటుదాం అని చాలా తేలిగ్గా చెప్పేసింది. ప్రసాద్కి ఆమె మాటలు వింతగా అనిపించాయి. కాస్త ఆశ్చర్యంగా చూస్తూ, మొక్క నాటడమా? అదేం పద్ధతి? ఎందుకలా అని అడిగాడు. ఎందుకంటే ఆ గొడవకి గుర్తుగా నాటిన మొక్కకి రోజు మనమే నీళ్లు పోసి పెంచాలి. ఆ మొక్క ఎదుగుతున్న కొద్దీ ఆ రోజు మనం ఎందుకు గొడవ పడ్డాం, ఆ తర్వాత దాన్ని వదిలేసి మళ్ళీ ఎలా కలిసిపోయామన్నది మనకు గుర్తొస్తుంటుంది. కోపతాపాలు మనల్ని దూరం చేసే కంటే రేపు మన పెరట్లో ఇలా పచ్చని చెట్టుగా మారితే బావుంటుంది కదా అని చాలా ప్రశాంతంగా తన ఆలోచనను వివరించింది రాధ. ప్రసాద్ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. ఎప్పుడూ లెక్కలతో కుస్తీలు పట్టే అతనికి బంధాన్ని ఇలా మొక్కలతో ముడిపెట్టి ఆలోచించడం బాగా కొత్తగా అనిపించింది. గొడవ వస్తే మొక్క నాటడం ఏంటి వింత కాకపోతే అని మనసులో అనుకున్నా, ఆమె చెప్పిన మాటల్లోని మెచ్యూరిటీ, ఆ ఆలోచన విధానం అతన్ని బాగా ఆకర్షించాయి. అంటే మనం 10 సార్లు గొడవ పడితే 10 మొక్కలు నాటాలన్నమాట. జీవితాంతం ఇలా గొడవ పడుతూనే ఉంటే రేపు మన ఇల్లు కాస్త అడవి అయిపోదా? ఆ మాట అంటున్నప్పుడు ప్రసాద్ ముఖంలో మొదటిసారి ఓ చిన్న నవ్వు కనిపించింది. అడవిలా మారినా మంచిదే కదండి, కనీసం చల్లని గాలైనా దొరుకుతుంది. రాధ కూడా నవ్వుతూనే బదులిచ్చింది. పెళ్లి చూపులు కదా అని మొహమాట పడుతూ ఎదుటి వాళ్లకు నచ్చేలా మాట్లాడకుండా భవిష్యత్తు మీద అంత స్పష్టమైన క్లారిటీతో ఉన్న రాధ ఆలోచన విధానం అతనికి బాగా కనెక్ట్ అయింది. సరే, మీ పద్ధతి నాకు ఓకే, కానీ రేపు ఆ మొక్కలు కొనే ఖర్చు నాది, వాటికి నీళ్లు పోసి పెంచే బాధ్యత మీది అన్నాడు ప్రసాద్ కాస్త సరదాగా. అలాగైతే కష్టమండి. కొనే ఖర్చులో సగం నాది, వాటికి నీళ్లు పోసే బాధ్యతలో సగం మీది. అప్పుడే కదా ఆ గొడవ ఇద్దరిది అనిపించుకుంటుంది. రాధ వెంటనే బదులిచ్చింది. ఆమె ఇచ్చిన కౌంటర్కి ప్రసాద్ దగ్గర ఇంకా జవాబు లేకపోయింది. ఆమె తెలివితేటలను మనసులోనే మెచ్చుకుంటూ నవ్వేశాడు. కాసేపటికి ఇద్దరూ తిరిగి హాల్లోకొచ్చారు. ప్రసాద్ తన తండ్రి వైపు చూసి సంబంధం ఇష్టమే అన్నట్టుగా తలూపాడు. రాధ నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయింది. పెద్దలందరూ మాట్లాడుకొని నెల తిరిగేలోపే ముహూర్తాలు ఖాయం చేసేశారు. బంధుమిత్రుల మధ్య రాధా ప్రసాద్ల పెళ్లి సందడిగా జరిగిపోయింది. ప్రసాద్ వాళ్ల సొంతూరు అమలాపురం. అక్కడ వ్యవసాయం, ఇల్లు ఉండడంతో రామారావు గారు, ఆయన భార్య అక్కడే ఉంటారు. ప్రసాద్కి ఈ మధ్య రాజమండ్రికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో పెళ్లికి ముందు వరకు అక్కడే ఒక చిన్న గదిలో బ్యాచులర్గా ఉన్నాడు. ఇప్పుడు పెళ్ళైంది కదా అని రాజమండ్రిలోనే ఇంటి ముందు కాస్త ఖాళీ స్థలం ఉన్న ఓ పెంకుటిల్లు అద్దెకు తీసుకున్నాడు. పెళ్లి హడావిడి, నోములు అన్నీ పూర్తి కాగానే రామారావు గారు వాళ్ళు కొత్త దంపతులను ఆ ఇంట్లోనే కాపురానికి పెట్టి మళ్ళీ తమ సొంతూరు అమలాపురం వెళ్ళిపోయారు. అలా రాధాప్రసాద్ల కొత్త కాపురం మొదలైంది. పెళ్ళైన కొత్తలో ఉండే బంధువుల రాకపోకలు, హడావిడంతా సద్దుమణిగి 15 రోజులు గడిచేసరికి ఇద్దరూ తమ రెగ్యులర్ రొటీన్లోకి వచ్చేశారు. అదొక సోమవారం ఉదయం. ఆఫీస్ హడావుడి మొదలైంది. ప్రసాద్ స్నానానికి వెళ్ళాడు.
రాధ ఒక పక్క వంటగదిలో టిఫిన్ పనుల్లో ఉంటూనే గదిలో ప్రసాద్ కోసం వైట్ షర్ట్ ఇస్త్రీ చేస్తోంది. షర్ట్ సగం ఇస్త్రీ అయ్యేసరికి వంటగదిలోంచి స్స్ మని పాలు పొంగి స్టవ్ మీద పడుతున్న శబ్దం వినిపించింది. అయ్యో పాలు అనుకుంటూ కంగారుగా వెనక్కి తిరిగిన రాధ వంటగదిలోకి పరుగు తీసింది. కానీ ఆ సెకను కంగారులో చేతిలో ఉన్న ఇస్త్రీ పెట్టెను వెనక్కి వంచి నిలబెట్టాల్సింది పోయి అలాగే ఆ తెల్ల షర్టు మీద వదిలేసి వెళ్ళిపోయింది. సరిగ్గా అప్పుడే స్నానం ముగించుకొని టవల్తో తల తుడుచుకుంటూ గదిలోకి వచ్చాడు ప్రసాద్. లోపలికి అడుగు పెట్టగానే బట్ట కాలుతున్న ఘాటైన వాసన ముక్కుకు కొట్టింది. ఏంటా అని కంగారుగా చూసేసరికి అక్కడ తన వైట్ షర్ట్ మీద ఇస్త్రీ పెట్టే అలాగే ఉండిపోయింది. అందులోంచి సన్నగా పొగ కూడా వస్తోంది. ఒక్క ఉదుటన వెళ్ళి దాన్ని లాగి పక్కకు పెట్టాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇస్త్రీ పెట్టె ఆకారంలో ఆ తెల్లటి షర్టు మీద లేత గోధుమ రంగులో కాలిన మచ్చ స్పష్టంగా పడిపోయింది. తనకిష్టమైన షర్ట్ అలా కళ్ళ ముందే పాడైపోయేసరికి ప్రసాద్కి కోపంతో చిర్రెత్తుకొచ్చింది. రాధా అని ఇల్లెదిరిపోయేలా అరిచాడు. అప్పుడే స్టవ్ మీద పాలు దించి హడావుడిగా మళ్ళీ గదిలోకి వస్తున్న రాధ ఆ అరుపుకి ఉలిక్కి పడింది. కాలిపోయిన ఆ షర్ట్ను చేతిలో పట్టుకొని కోపంతో రగిలిపోతున్న ప్రసాద్ను చూడగానే ఆమెకు నోట మాట రాలేదు. కంగారులో తను చేసిన పొరపాటేంటో అర్థమైపోయి గుండె గుబేలుమంది. అసలు నీకు పని మీద కాస్తైనా ధ్యాస ఉంటుందా లేదా రాధా? వేడి ఇస్త్రీ పెట్టెను ఎవరైనా అలా బట్టల మీద వదిలేసి వెళ్తారా? కనీసం దాన్ని వెనక్కి నిలబెట్టి వెళ్లాలన్న ఆలోచన కూడా రాదా? ముందే ఆఫీస్కి టైం అవుతోందని నేను కంగారు పడుతుంటే వేసుకెళ్లాల్సిన షర్ట్ని ఇలా తగలేశావు. కాలిపోయిన ఆ షర్ట్ని మంచం మీద విసిరేస్తూ తీవ్రమైన అసహనంతో కోపంగా అరిచాడు ప్రసాద్. పాలు పొంగిపోతున్నాయన్న కంగారులో జరిగిన పొరపాటే అయినా ప్రసాద్ అలా కసురుకునేసరికి రాధకు మనసులో బాగా బాధేసింది. కంగారులో అలా జరిగిందని చెప్దామని అనుకుంది. కానీ వెంటనే ఆమెకు పెళ్లి చూపుల్లో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. మీరు అరిచినప్పుడు నేను సైలెంట్గా ఉంటాను అని తను ఇచ్చిన మాటే ఆమెను ఆపింది. అందుకే తన బాధను బయటపడనీయకుండా మౌనంగా ఉండిపోయింది. బీరువాలోంచి మరో షర్టు తీసి దాన్ని 2 నిమిషాల్లో నీట్గా ఇస్త్రీ చేసి మౌనంగా అతనికిచ్చి వంటగదిలోకి వెళ్ళిపోయింది. రాధ అలా మౌనంగా షర్ట్ ఇచ్చి వెళ్ళిపోయేసరికి ప్రసాద్కి ఏం మాట్లాడాలో తోచలేదు. అనవసరంగా అంత గట్టిగా అరిచానేమో అని మనసులో కాస్త ఫీల్ అయ్యాడు. ఆ సంఘటన తర్వాత ఇద్దరి మధ్య మాటల్లేవు. ప్రసాద్ గబగబా రెడీ అయిపోయి టిఫిన్ కొంచెం తినేసి రాధ పెట్టిన క్యారేజ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే రాధ కూడా రెడీ అయిపోయి తను పనిచేసే కాలేజ్కి బయలుదేరింది. ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నా వాళ్ళ మనసుల్లో ఉదయం జరిగిన సంఘటనే మెదులుతోంది. ఆఫీస్ నుంచి సాయంత్రం 6 గంటలకి ఇంటికొచ్చిన ప్రసాద్ గేట్ తీసుకొని లోపలికి వస్తూనే ఆగిపోయాడు. అప్పటికే కాలేజ్ నుంచి వచ్చేసిన రాధ ఇంటి ముందున్న మట్టి స్థలంలో కూర్చొనుంది. మామూలు కాటన్ చీరలో ఉన్న ఆమె చేతిలో ఓ చిన్న పార పట్టుకొని ఓపిగ్గా గుంట తవ్వుతోంది. ఆమె పక్కనే కవర్లో ఓ చిన్న మామిడి మొక్క. అది చూడగానే ప్రసాద్కు ఉదయం జరిగిన గొడవ, పెళ్లి చూపుల్లో రాధ చెప్పిన మాటలు ఒకేసారి స్ఫురణకు వచ్చాయి. తను ఇచ్చిన మాట ప్రకారం రాధ నిజంగానే గొడవకో మొక్క నాటుతోందని అర్థమవగానే ఏమీ మాట్లాడలేక పెదవులపై చిన్న నవ్వుతో అక్కడే నిలబడి ఆమెనే చూస్తుండిపోయాడు. రాధ ఆ గుంటలో మామిడి మొక్కను పెట్టి చుట్టూ మట్టి వేసి చేతులతో గట్టిగా నొక్కింది. తర్వాత ఒక మగ్గుతో నీళ్లు తెచ్చి పోసింది. బయట నిలబడి ఇదంతా చూస్తున్న ప్రసాద్ నెమ్మదిగా నడుచుకుంటూ రాధ దగ్గరికి వచ్చి, ఏంటిది అడిగాడు ఏమీ ఎరగనట్టు. మనం అనుకున్న అగ్రిమెంట్ అండి, మన మొదటి గొడవ. దానికి గుర్తుగా ఈ బంగినపల్లి మామిడి మొక్క. రేపు ఇది పెద్దయ్యాక దీనికి కాసే కాయలు ఎంత తీయగా ఉంటాయో ఈరోజు మన గొడవ కూడా రేపు తలుచుకుంటే అంతే తీయగా అనిపిస్తుంది. రాధ ముఖంలో ఎక్కడా కోపం లేదు, ఒక ప్రశాంతమైన చిరునవ్వు మాత్రమే ఉంది. మామిడి మొక్క అంటే పెరగడానికి చాలా టైం పడుతుందేమో? ప్రసాద్ అడిగాడు గొంతు తగ్గించి. టైం పడుతుంది, మన బంధం కూడా అంతే కదండి. మెల్లిమెల్లిగా ఎదుగుతుంది, దృఢంగా మారుతుంది అంది రాధ. ప్రసాద్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. సారీ రాధా, ఉదయం కాస్త గట్టిగా అరిచేశాను అంటూనే ఆమె కళ్ళలోకి చూస్తూ, ఈ మొక్క ఎదగడానికి టైం పడుతుందేమో కానీ నువ్వు మాత్రం అప్పుడే నా మనసుకు బాగా దగ్గరైపోయావు రాధా అన్నాడు కొంటెగా. అతని మాటలకి రాధ ముసిముసిగా నవ్వుతూ, సర్లేండి, ముందు మీరు వెళ్ళి కాస్త ఫ్రెష్ అవ్వండి, నేను మీకోసం వేడివేడిగా టీ పెట్టిస్తాను
అంటూ లోపలికి దారి తీసింది. ఆమె వెంటే నవ్వుతూ ఇంట్లోకి వెళ్ళాడు ప్రసాద్. మరుసటి రోజు ఉదయం రాధ నిద్రలేచి వాకిట్లోకి వచ్చేసరికి ప్రసాద్ అప్పటికే ఆ మామిడి మొక్క చుట్టూ కొన్ని ఇటుకలు పేర్చి నీళ్లు నిలవడానికి వీలుగా ఓ చక్కటి పాదు కడుతున్నాడు. అతని చేతుల నిండా మట్టి అంటుంది. రాధను గమనించిన ప్రసాద్ ఆమె వైపు చూసి నవ్వుతూ, సగం బాధ్యత నాదే కదా అంటూ కన్ను గీటాడు. గొడవను మర్చిపోవడమే కాదు, తను చెప్పిన ఓ చిన్న మాటను ప్రసాద్ ఇంత బాధ్యతగా తీసుకుంటాడని రాధ ఊహించలేదు. ఆ క్షణం ఆమెకు మనసులో చాలా ప్రశాంతంగా, సంతోషంగా అనిపించింది. ఆ రోజు వాళ్ళ వాకిట్లో నాటుకున్న ఆ చిన్న మామిడి మొక్క కేవలం ఒక గొడవకు గుర్తు మాత్రమే కాదు, వాళ్ళిద్దరూ కలిసి సాగించబోయే ఓ అందమైన ప్రయాణానికి పడిన మొదటి అడుగు. సరిగ్గా 2 ఏళ్లు గడిచాయి. ఆ అద్దె ఇంట్లో ఉన్న చిన్న ఖాళీ స్థలంలో అప్పటికే 4 మొక్కలు చేరాయి. మొదట పెట్టిన మామిడి మొక్క ఇప్పుడు రాధ భుజం ఎత్తుకు పెరిగింది. దాని పక్కనే ఒక కరివేపాకు, నిమ్మ, మందార మొక్కలు ఉన్నాయి. ఆ 2 ఏళ్లలో వాళ్ల మధ్య వచ్చిన చిన్న చిన్న గొడవలకు నిదర్శనాలు అవి. ప్రసాద్కి బ్యాంకులో ప్రమోషన్ వచ్చింది, జీతం పెరిగింది. అద్దె ఇంట్లోంచి సొంత ఇంటికి మారాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. రాజమండ్రికి కొద్ది దూరంలో బొమ్మూరు సెంటర్లో ఒక పాత పెంకుటిల్లు అమ్మకానికొచ్చింది. ఇంటికంటే కూడా ఇంటి వెనకాల ఉన్న స్థలమే ఎక్కువ. దాదాపు 500 గజాల ఖాళీ స్థలం. చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయి చూడ్డానికి కాస్త భయంగా ఉంది. ఆదివారం ఉదయం ఆ ఇల్లు చూడ్డానికి వెళ్లారు ప్రసాద్, రాధ. ప్రసాద్ ఇల్లంతా తిరిగి చూసి ఒక చిన్న నోట్ ప్యాడ్ తీసుకొని లెక్కలు వేసుకుంటున్నాడు. ఇల్లు బాగా పాతబడిపోయింది రాధా. పైన పెంకులు మార్చాలి, సున్నాలు వేయాలి. ఇదంతా ఒక ఎత్తైతే వెనకాల ఉన్న ఈ అడవిని బాగు చేయడానికి ఇంకో 1000 రూపాయలు అవుతుంది. దీనికి బదులు పేపర్ మిల్లు దగ్గర ఉన్న ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకుంటే గొడవ వదిలిపోతుంది కదా అన్నాడు పెన్నుతో తల గోక్కుంటూ. రాధ ఆ ఇంటి వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో నడుస్తోంది. 4 గోడల మధ్య అపార్ట్మెంట్లో ఉంటే ఈ మట్టి వాసన, ఈ స్వచ్ఛమైన గాలి ఎక్కడ దొరుకుతుందండి? నాకైతే ఈ ఇల్లే బాగా నచ్చింది. ఈ పిచ్చి మొక్కలు పీకించడానికి 1000 రూపాయలు అడుగుతారనే కదా ఆలోచిస్తున్నారు. ఎందుకండి అనవసరంగా డబ్బులు దండగా? నాకొదిలేయండి. సెలవు రోజుల్లో ఆ పనేదో నేనే నెమ్మదిగా చేసుకుంటాను అంది రాధ చిరునవ్వుతో. ప్రసాద్ తన నోట్ ప్యాడ్ మూసేసి జేబులో పెట్టుకున్నాడు. ఆ అద్దె ఇంట్లో ఉన్న 4 మొక్కల్ని ఇక్కడికి తీసుకురావడానికే కదా ఇంత పెద్ద స్థలం కావాలంటున్నావు? సరే, రేపే బ్యాంక్లో లోన్కి అప్లై చేస్తాను అన్నాడు నవ్వుతూ. రాధ భర్త పక్కకి వచ్చి, ఆ 4 మొక్కలకే కాదు, ముందు ముందు మనకి చాలా స్థలం అవసరం పడుతుంది. అంటే ఇంకా గొడవలు పడదామనా నీ ఉద్దేశం? ప్రసాద్ అడిగాడు కనుబొమ్మలెగరేస్తూ. నేను గొడవ పడకపోయినా మీరేదో ఒకదానికి నా మీద అరుస్తారు కదా. భార్యాభర్తలన్నాక గొడవలు రాకుండా ఎలా ఉంటాయి? మరి మన ఒప్పందం ప్రకారం ఆ ప్రతి గొడవకి ఒక మొక్క నాటాలంటే మనకి కనీసం ఈ మాత్రం స్థలమైనా కావాలి కదా. రాధ నవ్వుతూ ముందుకు నడిచింది. ప్రసాద్ చిన్నగా నవ్వుకొని ఆమె వెనకే నడిచాడు. నెల తిరిగేసరికి వాళ్ళు బొమ్మూరులోని ఆ కొత్త ఇంట్లోకి మారారు. అద్దె ఇంట్లో ఉన్న ఆ 4 మొక్కల్ని జాగ్రత్తగా వేర్లతో సహా తెచ్చి కొత్త పెరట్లో నాటారు. జీవితం చాలా సాఫీగా సాగిపోతోంది. ప్రసాద్ ఉదయం 9ంటికి బ్యాంకుకి వెళ్తే రాధ కాలేజ్కి వెళ్ళి సాయంత్రం 5ంటికి వచ్చేస్తోంది. రాగానే పెరట్లోకి వెళ్ళి మొక్కలకు నీళ్లు పోయడం రాధకు దినచర్యగా మారింది. ఇలా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో 6 నెలలు గడిచాయి. కొత్త ఇల్లు కొన్న సంతోషం ఒక పక్క ఉన్నా, దానికి తెచ్చిన బ్యాంకు లోన్, నెల నెలా కట్టాల్సిన కిస్తీల భారం ప్రసాద్ మనసులో ఎక్కడో చిన్న టెన్షన్ పెడుతూనే ఉన్నాయి. ఆ లోన్ త్వరగా ఎలా తీర్చేయాలా అన్న ఆలోచనలోనే ఉండేవాడు. అదొక బుధవారం సాయంత్రం రాధ కాలేజ్ నుంచి వచ్చేసరికి పెరట్లో ప్రసాద్ ఓ మేస్త్రితో కలిసి టేపు పట్టుకొని కొలతలు వేస్తున్నాడు. ఏంటండి, దేనికి కొలతలు? లోపలికి వస్తూనే అడిగింది రాధ. ఏం లేదు రాధా, మనకి వెనకాల ఎలాగూ చాలా స్థలం వృధాగా పడుంది కదా, అందులో ఓ చిన్న సింగిల్ రూమ్ వేసి బ్యాచిలర్స్కి అద్దెకిద్దామని. నెలకి కనీసం 200-300 అద్దెచ్చినా మన లోన్ కిస్తీలకి ఉపయోగపడుతుంది కదా అని మేస్త్రిని తీసుకొచ్చాను అన్నాడు ప్రసాద్ చాలా ప్రాక్టికల్గా. రాధ ఒక్కసారిగా స్తంభించిపోయింది. మేస్త్రి టేపు పట్టుకొని కొలుస్తున్నది మరెక్కడో కాదు, సరిగ్గా వాళ్ళు నాటిన ఆ 4 మొక్కలు ఉన్న చోటే. అంటే ఈ గది కోసం ఆ మొక్కలన్నీ? రాధ గొంతులో వణుకు. అవునమ్మా, ఈ మొక్కలు తీసేస్తే గాని గదికి పునాది పడదు. తీసేయమంటారా బాబు అని అడిగాడు మేస్త్రి.
తీసేయండి మేస్త్రి గారు, రేపొదయం మనుషుల్ని పెట్టుకొని అవన్నీ కొట్టేసి పునాది తీయించండి అని ప్రసాద్ చెప్పబోతుండగా, వద్దు అని చాలా గట్టిగా అరిచింది రాధ. ప్రసాద్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. అంత గట్టిగా, అంత కోపంగా ఆమె మాట్లాడడం ప్రసాద్ ఎప్పుడూ చూడలేదు. ఆ మొక్కలు కొట్టేయడానికి నేను అస్సలు ఒప్పుకోను. ఇల్లు కొనుక్కున్నది మనం ప్రశాంతంగా ఉండడానికి, నాకిష్టమైన మొక్కలు పెంచుకోవడానికి, అద్దెకిచ్చి వ్యాపారం చేసుకోవడానికి కాదు అంది కరాఖండిగా. మేస్త్రి ముందు భార్య అలా ఎదురు చెప్పేసరికి ప్రసాద్కి విపరీతమైన కోపం, ఈగో హట్ అయ్యాయి. సరే మేస్త్రి, నువ్వు రేపురా చెప్తాను అని అతని పంపించేశాడు. మేస్త్రి బయటకు వెళ్ళగానే ప్రసాద్ కోపం కట్టలు తెంచుకుంది. ఏంటి నీ ప్రాబ్లం? ఎప్పుడు ఆ సెంటిమెంట్లు, మొక్కలు, పిచ్చి పట్టింపులేనా? ప్రాక్టికల్గా ఆలోచించడం చేత కాదా నీకు? ఆ లోన్ తీర్చడానికి నేను పడుతున్న టెన్షన్ నీకేం తెలుస్తుంది? ఒక గది కడితే వచ్చే అద్దెతో మనకే కదా లాభం. అయినా ఒక చెట్టు కొట్టేస్తే ప్రాణం పోయినట్లు అలా అరుస్తావేంటి అంటూ ఇల్లు దద్దరిల్లిపోయేలా అరిచాడు. రాధ కళ్ళలో నీళ్లు తిరిగాయి. కోపంతో ఆమె పెదాలు వణుకుతున్నాయి. ఆ మామిడి మొక్క నాకు కేవలం చెట్టు కాదండి. మన మొదటి గొడవకు, మీరు నాకిచ్చిన మొదటి మాటకు గుర్తు. ఆ తర్వాత పెట్టిన ప్రతి మొక్కలోనూ మన బంధం ఎదుగుతూ కనిపించింది నాకు. లోన్ తీర్చడానికి ఇంకో దారి ఆలోచించండి. అంతేకాని మన జ్ఞాపకాల్ని, మన బంధాన్ని పునాదులతో సహా పీకేసి అక్కడ సిమెంట్ గోడలు కడతానంటే నేను ఒప్పుకోను అని కన్నీళ్లు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది రాధ. ఆమె మాటలు ప్రసాద్కి మరింత కోపం తెప్పించాయి. లోన్ కిస్తీలు కట్టడానికి నేనిక్కడ ఇబ్బంది పడుతుంటే కనీసం నా కష్టమేంటో అర్థం చేసుకోకుండా కేవలం ఒక చెట్టు కోసం నన్నే తప్పుపడుతుందా అన్న ఆవేశంతో గబగబా వెళ్ళి బైక్ స్టార్ట్ చేసుకొని విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. గోదావరి గట్టుకొచ్చి బైక్ ఆపాడు. రాత్రి 7:30 దాటుతోంది. నది మీద నుంచి వచ్చే చల్లటి గాలి మొహానికి హాయిగా తగులుతున్నా ప్రసాద్ బుర్రలో మాత్రం ఉక్కపోతగానే ఉంది. రాధ అన్న మాటలే పదే పదే గుర్తొచ్చి అతన్ని ఇరిటేట్ చేస్తున్నాయి. డబ్బులు ఆకాశం నుంచి ఊడిపడవు కదా. నెల నెల ఈఎంఐలు కట్టే నా బాధ ఈమెకెలా తెలుస్తుంది? ఎప్పుడూ సెంటిమెంట్స్ తప్ప ఏ రోజైనా కాస్త ప్రాక్టికల్గా ఆలోచిస్తుందా అసలు అని తనలో తాను రాధని తిట్టుకుంటూ అక్కడే ఉన్న ఓ టీ బండి దగ్గరికి వెళ్ళి టీ చెప్పాడు. అతనికి కాస్త దూరంలో ఓ పాత అట్లాస్ సైకిల్ పక్కన ఒక అతను నిలబడి ఉన్నాడు. సైకిల్కి పంచర్ అయినట్లుంది. అతని దగ్గరికి మరో వ్యక్తి వచ్చాడు. వాళ్ళ మాటలు ప్రసాద్ చెవిన పడ్డాయి. ఏంట్రా, ఇంకా ఈ పాత తుక్కు సైకిల్ పట్టుకు వేలాడుతున్నావు? తొక్కలేక నీ కాళ్ళు నొప్పులు, దానికి రోజు విడిచి రోజు పంక్చర్లు. ఆ పాత సామాన్లోడికి తుక్కు కింద అమ్మేసినా ఓ 50 రూపాయలు వస్తాయి. ఈలోగా బ్యాంకులో లోన్ పెట్టి కొత్తగా వచ్చిన టీవీఎస్ 50 తీసుకోవచ్చుగా. గప్చుప్ మని వెళ్ళిపోవచ్చు అన్నాడు రెండో అతను. సైకిల్ పట్టుకున్న అతను చిన్నగా నవ్వి, ఒరేయ్, ఆ 50 రూపాయలకి కక్కుర్తిపడి మా నాన్న గుర్తుని అమ్మేసుకోమంటావా ఏంట్రా? చిన్నప్పుడు నన్ను ఈ సైకిల్ రాడ్డు మీదే కూర్చోపెట్టుకొని స్కూల్కి తీసుకువెళ్ళేవాడు. ఇప్పుడు ఆయన లేకపోయినా దీన్ని చూసినప్పుడల్లా ఆయన గుర్తొస్తాడురా నాకు. డబ్బుల కోసం అమ్మేసుకుంటే లాభమే, కానీ నాకెందుకో మనసొప్పదురా. ప్రతిదీ పైసలతో కొలుచుకోకూడదు కదా అంటూ ఆ పంక్చర్ అయిన సైకిల్ని నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మాటలు ప్రసాద్కి ఎక్కడో గట్టిగా తగిలాయి. వెళ్ళిపోతున్న ఆ కుర్రాడి వైపే ఓ క్షణం చూస్తుండిపోయాడు. సార్, మీ టీ బండి కుర్రాడు పిలిచేసరికి ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి బయటకొచ్చాడు. టీ చేతిలోకి తీసుకున్నాడే గాని దాన్ని తాగే ధ్యాస లేదు. నిజమే కదా, రాధ కూడా అంతే. ఆ కుర్రాడికి ఆ పాత సైకిల్ ఎలాగో రాధకు ఆ మొక్కలు కూడా అంతే. కానీ నేను నా బ్యాంకు బుర్రతో ప్రతి దాంట్లో డబ్బులు లెక్కేసుకుంటాను. అందుకే ఆ ఖాళీ స్థలంలో నాకు 300 అద్దె మాత్రమే కనిపించింది తప్ప ఆ మొక్కల మీద రాధకున్న ప్రేమ కనిపించలేదు. తన తప్పేంటో అతనికి పూర్తిగా అర్థమైంది. చేతిలో ఉన్న టీ అలాగే పక్కన పెట్టేసి కొట్టువాడికి డబ్బులు ఇచ్చేసి గబగబా వెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు. ఇంటికొచ్చేసరికి రాత్రి 9 అవుతోంది. రాధ డైనింగ్ టేబుల్ మీద భోజనం సర్ది ఎదురు చూస్తోంది. సాయంత్రం అంత గొడవ జరిగినా తను కసురుకొని వెళ్ళిపోయినా కోపం మనసులో పెట్టుకోకుండా తన కోసం వేడిగా వండి ఎదురు చూస్తున్న ఆమెను చూస్తుంటే ప్రసాద్కి మనసులో చాలా గిల్టీగా అనిపించింది. చేతులు కడుక్కొనొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. రాధ మౌనంగా అన్నం వడ్డిస్తుంటే ఆమె చేయి పట్టుకొని, సారీ రాధా అన్నాడు మెల్లగా. రాధ ఆశ్చర్యంగా ప్రసాద్ వైపు చూసింది. ఆమె కళ్ళు ఇంకా ఎర్రగానే ఉన్నాయి. ఏదో లోన్ కట్టాలన్న టెన్షన్లో అలా అరిచేశాను, కానీ నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను. నువ్వంత ఇష్టంగా పెంచుకుంటున్న మొక్కల్ని కొట్టేద్దామని ఎలా అన్నానో నాకే అర్థం కావట్లేదు. మనం ఆ గది కట్టట్లేదు.
రేపొద్దున్నే ఆ మేస్త్రికి రావద్దని చెప్పేస్తానులే. ఇంకెప్పుడు ఆ చెట్లని తీసేద్దామనే మాట నా నోట్లోంచి రాదు, సరేనా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ఆ మాటలకు రాధ ముఖంలో అప్పటి వరకు ఉన్న బాధ అంతా పోయి ఓ ప్రశాంతమైన చిరునవ్వు వచ్చింది. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగానే అన్నం చల్లారిపోతోంది, తినండి అంటూ ఆప్యాయంగా వడ్డించింది. మరుసటి రోజు ఉదయం ఆదివారం కావడంతో రాధ నెమ్మదిగా నిద్రలేచి వాకిట్లోకి వచ్చింది. అక్కడ ప్రసాద్ అప్పటికే ఓ చిన్న గుంట తవ్వి సిద్ధంగా ఉన్నాడు. అతని పక్కన కుండీలో ఓ చిన్న పారిజాతం మొక్క ఉంది. రాధను చూడగానే నవ్వి, నిన్న మనం పడిన గొడవ చిన్నది కాదు, చాలా పెద్దది. మరి మన అగ్రిమెంట్ ప్రకారం కొత్త మొక్క నాటాలి కదా అన్నాడు. రాధ ఆనందంగా అతని దగ్గరికి వచ్చింది. మరి పారిజాతం మొక్కే ఎందుకు తెచ్చారు అని అడిగింది. ప్రసాద్ ఆమె కళ్ళలోకి చూస్తూ, నాకేం మొక్కల గురించి పెద్దగా తెలియదు రాధా, కానీ ఈ పారిజాతం రాత్రయ్యాకే వికసిస్తుందట. నిన్న పగలంతా మనం గొడవపడి ఎంత వేడెక్కిపోయినా రాత్రి ఇంటికొచ్చేసరికి నా మీద ఎలాంటి కోపం లేకుండా ఎదురు చూసావు చూడు, నాకది అచ్చం దీనిలాగే అనిపించింది. పగటి వేడిని రాత్రి చల్లార్చినట్టు నా టెన్షన్ని నీ ప్రేమతో మాయం చేశావు. అందుకే మనకి ఈ మొక్కే కరెక్ట్ అనిపించి తెచ్చాను అన్నాడు ప్రేమగా. అతని మాటలకు రాధకు భలే ముచ్చటేసింది. చిరునవ్వుతో మట్టితో ఉన్న అతని చేతుల్ని అలాగే పట్టుకొని, మీ బ్యాంకు లెక్కలు పక్కన పెట్టి నా కోసం మొక్కల గురించి కూడా భలే ఆలోచిస్తున్నారే అంటూనే ఆనందంగా ఆ మొక్కను ఇద్దరూ కలిసి నాటారు. చూస్తుండగానే 4 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు సంవత్సరం 1992. కాలంతో పాటు మనుషులు మారుతారు, బంధాలు బలపడతాయి. బొమ్మూర్లోని ఆ పెంకుటింటి పెరడు కూడా అలాగే మారింది. వాళ్ళ 6 ఏళ్ల కాపురంలో వచ్చిన ఎన్నో చిన్న చిన్న అలకలు, కోపాలు, సర్దుబాట్లకు సాక్ష్యంగా ఆ పెరడంతా రకరకాల పండ్ల, పూల చెట్లతో ఒక అందమైన వనంలా తయారైంది. మామిడి చెట్టు ఇప్పుడు పైకప్పు దాటి ఎదిగింది. గత ఏడాదే దానికి కాపు కూడా కాసింది. పారిజాతం మొక్క ఇప్పుడు రోజు రాత్రిపూట చుట్టుపక్కల 4 ఇళ్లకు సరిపడా సువాసనలు పంచుతోంది. అది ఆదివారం ఉదయం. ప్రసాద్ పెరట్లో మోటార్ పైప్ పట్టుకొని చెట్లకు నీళ్లు పడుతున్నాడు. రాధ కింద రాలిన పారిజాతం పూలను ఒక పళ్ళెంలో ఏరుకుంటోంది. సరిగ్గా అప్పుడే గోడ అవతల నుంచి పక్కింటి పార్వతమ్మ గారి గొంతు వినిపించింది. ఏమ్మా రాధా, కాస్త కరివేపాకుంటే కోసివ్వవా, తాలింపులో కావాలి అంటూ గోడ దగ్గరికి వచ్చింది ఆవిడ. ఇదిగో ఇప్పుడే కోసిస్తాను పెద్దమ్మా అంటూ రాధ కరివేపాకు చెట్టు దగ్గరికి వెళ్ళింది. పార్వతమ్మ గోడ మీద చేతులు పెట్టుకొని చెట్లకు నీళ్లు పడుతున్న ప్రసాద్ వైపు చూస్తూ, అయినా మీ ఆయనకెంత ఓపికే రాదా, ఆదివారం వస్తే చాలు ఈ చెట్లకు మడులు చేస్తూ నీళ్లు పడుతూ ఉంటాడు. మా ఆయన ఉన్నాడు, ఆదివారం వచ్చిందంటే చాలు రేడియో పెట్టుకొని పేపర్ పట్టుకొని కూర్చోవడమే అంది. ఆ తర్వాత గొంతు కాస్త మార్చి రాధకు మాత్రమే వినిపించేలా, అది సరే కానీ రాధా, మీరు ఇంటికొచ్చి 4 ఏళ్లయింది. అంతకుముందు అద్దె ఇంట్లో ఓ 2 ఏళ్లున్నారు. మొత్తం పెళ్ళై 6 ఏళ్లు దాటిపోతోంది. ఎప్పుడూ ఇలా ఈ మొక్కల్ని బిడ్డల్లా సాకడమేనా, అసలు పిల్లల్ని కనిపెంచే ఆలోచన ఏమైనా ఉందా? వయసు మీరిపోతే తర్వాత మీకే కష్టమమ్మా, చూసి చూడనట్టు వదిలేయకుండా కాస్త డాక్టర్ల చుట్టూ తిరగచ్చు కదా అని అనేసింది. ఆ మాటలకి రాధ ఒక్క క్షణం ఆగిపోయింది. మనసులో ఎక్కడో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్నట్లు అనిపించింది. పైప్తో నీళ్లు పడుతున్న ప్రసాద్కి పార్వతమ్మ మాటలు స్పష్టంగా వినిపించాయి. అతను పైప్ పక్కన పెట్టి నవ్వుతూనే గోడ దగ్గరకొచ్చాడు. అందులో కంగారు పడ్డానికి ఏముంది పార్వతమ్మ గారు, ముందు ఈ చెట్లు కాస్త పెద్దవవ్వనివ్వండి. రేపొద్దున పుట్టే మా పిల్లలు ఆడుకోవడానికి చల్లటి నీడ ఉండాలి కదా. పిల్లలు దేవుడిచ్చినప్పుడు పుడతారులే, మాకైతే ఎలాంటి తొందర లేదు అన్నాడు చాలా మర్యాదగా, కానీ తన భార్యను ఎవరు ఏమీ అనకూడదన్నంత స్థిరంగా. పార్వతమ్మకు ఏమనాలో అర్థం కాలేదు. టాపిక్ మార్చేస్తూ, అదేలే బాబు, మీ ఇష్టం. అది సరేగాని నాయన ప్రసాదు, ఆ గోడ పక్కనున్న జామ చెట్టు కొమ్మొకటి బాగా ఎదిగి మా వాకిట్లోకొస్తోంది. దాన్ని కాస్త కొట్టేయించండి బాబు అంది. ప్రసాద్ చేతులు దులుపుకుంటూ, అదేంటి పార్వతమ్మ గారు, ఆ కొమ్మకున్న జామకాయలన్నీ మీ వైపే కాస్తున్నాయని ఎంతో ఇష్టంగా కోసుకుంటారు కదా. తియ్యటి పండ్లు కాసేటప్పుడు లేని చిరాకు 2 ఆకులు రాలగానే వస్తే ఎలాగండి? పండ్లని ఇష్టపడ్డప్పుడు ఆకుల్ని కూడా కాస్త భరించాలి కదా. జామకాయలు మీరే కోసుకోండి, కావాలంటే మీ వైపు రాలే ఆకులన్నీ ఆదివారం నేనే వచ్చి ఊడ్చేస్తాను. కానీ ఆ కొమ్మను మాత్రం కొట్టేయలేమండి, ఆ చెట్టు మాకు చాలా ఇష్టం అన్నాడు ఎంతో మర్యాదగా కానీ సున్నితంగా చురకంటిస్తూ. సరేలే బాబు,
అంటూ పార్వతమ్మ ముఖం కాస్త చిన్నబుచ్చుకొని కరివేపాకు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పార్వతమ్మ అలా వెళ్ళగానే ప్రసాద్ చూపులు రాధ మీద వాలాయి. ఎవరెన్ని అన్నా తన భర్త తనకు తోడున్నాడన్న ధైర్యం ఆమెకు ఉన్నప్పటికీ ఆమె పెదాలపై ఆ నవ్వు మాత్రం రాలేదు. పార్వతమ్మ అన్న మాటలు ఆమె మనసులో ఎప్పటినుంచో ఉన్న ఓ తీరని లోటును తట్టిలేపాయి. కళ్లలో సుడులు తిరుగుతున్న నీళ్లను దాచుకుంటూ చేతిలోని పూల పళ్ళెంలోకి చూస్తూ మౌనంగా నిలబడిపోయింది రాధ. ఏంటి రాధా, అలా సైలెంట్ అయిపోయావు? నేను ఆవిడికి అంత బాగా కౌంటర్ వేశాను కదా, కనీసం దానికైనా ఓ చిన్న నవ్వు నవ్వొచ్చుగా. మరీ అలా మొహం మార్చుకున్నావేంటి? వాతావరణాన్ని కాస్త తేలిక చేయడానికి చిన్నగా నవ్వుతూ అన్నాడు ప్రసాద్. కానీ రాధ నవ్వలేదు. నెమ్మదిగా తలెత్తి ప్రసాద్ వైపు చూసింది. ఆమె కళ్ళలో నీళ్లు నిలిచి ఉన్నాయి. ఆవిడ మాటల్లో కూడా నిజం ఉంది కదండి అంది గొంతు వణుకుతుండగా. ప్రసాద్ ముఖంలో నవ్వు మాయమైంది. నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు. పెళ్ళై 6 ఏళ్లవుతుందండి. పెరట్లో నాటిన మొక్కలన్నీ పచ్చగా ఎదుగుతున్నాయి. కానీ మన ఇల్లు మాత్రం బోసిగానే ఉంది. బయట వాళ్ళు గుచ్చి అడుగుతున్న ప్రతిసారి మీరు వాళ్ళకి ఎదురు చెప్పి నన్ను వెనకేసుకొస్తున్నారు. కానీ ఆ బాధ మీకు ఉంటుంది కదా లోపల. అసలు నేను మీకు పిల్లల్ని ఇవ్వలేనేమో అని భయంగా ఉందండి. ఒకవేళ నాలో ఏదైనా లోపం ఉంటే? కన్నీళ్లు ఆపుకోలేకపోయింది రాధ. ఒకసారి మనం వెళ్ళి డాక్టర్ని కలుద్దామా అడిగింది ఎంతో దీనంగా. రాధ కన్నీళ్లను చూసి అతని మనసు చివుక్కుమంది. ఆమె చేతిలో ఉన్న పూల పళ్ళెం పక్కన పెట్టి ఆమె 2 చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. పిచ్చి రాధా, ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? వాళ్ళకేదో పనిలేక అంటారు. అవన్నీ పట్టుకొని నువ్విలా మనసు పాడు చేసుకోకు. పిల్లల్లేరని నేనేనాడైనా బాధపడ్డానా చెప్పు? నా వరకు నాకు నువ్వున్నావు రాధా, అది చాలు. సరే, నీకంత భయంగా ఉంటే రేపు సాయంత్రం నువ్వు కాలేజ్ నుంచి రాగానే నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అన్నీ ఆ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం, సరేనా? ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో అంటూ ఆమె కళ్ళు తుడిచాడు ప్రసాద్. భర్త ఇచ్చిన ఆ ధైర్యంతో రాధ మనసు కాస్త కుదుటపడింది. ఇన్నాళ్ళు తనలో తాను పడుతున్న మదనానికి రేపటితో ఒక పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకంతో మొహాన నీళ్లు చల్లుకొని చీర కొంగుతో తుడుచుకుంటూ కాస్త ప్రశాంతంగా వంటగదిలోకి వెళ్ళింది. రాత్రి 8 గంటల సమయం. ఇద్దరూ భోజనాలకు కూర్చోబోతున్నారు. బయట గేటు దగ్గర ఒకటే హారన్ సౌండ్. ప్రసాద్ వెళ్ళి చూసేసరికి పోస్ట్ మ్యాన్ నిలబడున్నాడు. ఏంటి ఈ టైంలో అని ఆశ్చర్యపోతూనే వెళ్ళి సంతకం చేసి ఆ కవర్ తీసుకున్నాడు ప్రసాద్. అది బ్యాంక్ హెడ్ ఆఫీస్ ముంబై నుంచి వచ్చిన కవర్. లోపలికి వచ్చిన ప్రసాద్ ఆ కవర్ ఓపెన్ చేశాడు. అందులో ఉన్న లెటర్ చదువుతున్న కొద్దీ అతని ముఖంలో ఏదో తెలియని దిగులు అలుముకుంది. టేబుల్ మీద భోజనం ప్లేట్లు పెడుతున్న రాధ ప్రసాద్ని గమనించింది. ఏమైందండి? ఏంటా కవర్? ఎవరు పంపించారు? వరుసగా అడిగేసింది రాధ. ప్రసాద్ ఆ లెటర్ని నెమ్మదిగా మడతపెట్టి టేబుల్ మీద పెట్టాడు. నాకు ప్రమోషన్ వచ్చింది రాధా అన్నాడు గొంతులో ఎలాంటి ఉత్సాహం లేకుండా. రాధ ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. దగ్గరికి వచ్చి అతని చెయ్యి పట్టుకొని, నిజంగానా? ఎంత శుభవార్త చెప్పారు. మరి ప్రమోషన్ వస్తే సంతోషపడాలి, కానీ మొహం అలా డల్గా పెట్టారేంటండి అని అడిగింది నవ్వుతూ. ప్రసాద్ చిన్నగా నిట్టూర్చాడు. ప్రమోషన్తో పాటే ట్రాన్స్ఫర్ కూడా వచ్చింది రాధా. ఛత్తీస్గఢ్లోని ఓ బ్రాంచ్కి వేశారు. మనం ఈ ఊరు, ఈ ఇల్లు వదిలేసి అక్కడికి వెళ్ళిపోవాలి. ఆ మాట వినగానే రాధ ముఖంలో నవ్వు మాయమైపోయింది. ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అనగానే ఇద్దరి చూపులు అప్రయత్నంగా తలుపుల గుండా చీకట్లో ఉన్న పెరటి వైపు వెళ్ళాయి. గాలికి ఊగుతూ వాళ్ళు పెంచుకున్న చెట్లు కనిపించాయి. ఇందాకే పిల్లలు లేరన్న బాధను పంచుకున్నారు. కానీ ఈ 6 ఏళ్లలో ప్రతి గొడవకి వాళ్ళు నాటుకున్న ఈ చెట్లే వాళ్లకు తెలియకుండానే పిల్లలయ్యాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఊరు వదిలి వెళ్లడం అంటే ఈ చెట్లన్నిటినీ అనాథల్లా ఇక్కడే వదిలేసి వెళ్లడమే. ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర పట్టలేదు. ఒక పక్క ప్రమోషన్ వచ్చిన ఆనందం కన్నా ప్రాణంగా చూసుకుంటున్న ఈ ఇంటిని, ఈ చెట్లను వదిలి వెళ్లాలన్న బాధే ఇద్దరి మనసుల్ని తొలిచేస్తోంది. మరుసటి రోజు ఉదయం ప్రసాద్ నిద్ర లేచి చూసేసరికి పక్కన రాధ లేదు. బయటకొచ్చి చూస్తే పెరట్లో వాళ్ళు నాటిన మొదటి మామిడి చెట్టు మొదలు పట్టుకొని మౌనంగా ఏడుస్తోంది రాధ. ఆ దృశ్యం చూసి ప్రసాద్ గుండె బరువెక్కింది. నెమ్మదిగా వెళ్ళి ఆమె భుజం మీద చేయి వేశాడు. ఏడవకు రాధా, నాకు తెలుసు ఇదంతా నీకు ఎంత కష్టమో. కానీ నా ఉద్యోగ బాధ్యత నన్ను పిలుస్తోంది, మనం వెళ్ళి తీరాలి అన్నాడు భార్యని సముదాయిస్తూ. రాధ కళ్ళు తుడుచుకొని, మనం వెళ్ళిపోతే ఈ చెట్ల పరిస్థితి ఏంటండి? వీటికి రోజు టైంకి నీళ్ళెవరు పోస్తారు? ఆకులు రాలితే విసుక్కోకుండా ఎవరు శుభ్రం చేస్తారు?
ఈ ఇల్లు ఎవరికి అప్పగించి వెళ్దాం అని అడిగింది పిల్లల్ని వదిలి వెళ్తున్న తల్లిలా. అన్నీ నేను ఆలోచిస్తాను రాధా, నువ్వేం కంగారు పడకు. ముందు మనం ఈరోజు సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు ప్రసాద్. సాయంత్రం ఇద్దరూ కలిసి రాజమండ్రిలోని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సుజాత గారి క్లినిక్కి వెళ్లారు. పరీక్షలన్నీ పూర్తయ్యాక డాక్టర్ ఇద్దరిని లోపలికి పిలిచారు. భయపడాల్సినంత పెద్ద సమస్య లేదమ్మా రాధా, చిన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతే. దానికి తోడు నీలో విపరీతమైన ఒత్తిడి, ఆలోచనలు ఉన్నాయి. నేను రాసిచ్చే మందులు వాడితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, కానీ మైండ్ చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి అని నవ్వుతూ చెప్పారు డాక్టర్. ఆ మాట వినగానే రాధ కళ్ళలో తెలియని ఆనందం. ప్రసాద్ కూడా ఊపిరి పీల్చుకున్నాడు. కానీ వెంటనే ట్రాన్స్ఫర్ విషయం గుర్తొచ్చింది. డాక్టర్ గారు, నాకు ఛత్తీస్గఢ్లోని ఓ పల్లెటూరికి ట్రాన్స్ఫర్ అయింది. మేము 2 రోజుల్లో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడికి తరచుగా చెకప్ల కోసం రావడం కష్టం అవుతుంది. మరి ఈ ట్రీట్మెంట్ పరిస్థితి ఏంటి అని అడిగాడు ప్రసాద్. డాక్టర్ నవ్వుతూ, అందులో కంగారు పడ్డానికి ఏముందండి, చెకప్ల కోసం ఇక్కడికి రాకపోయినా పర్లేదు. నేను ఒక 6 నెలలకు సరిపడా మందులు రాసిస్తాను, అక్కడ అవి వాడుకుంటే సరిపోతుంది. కాకపోతే ఈ మందులతో పాటు ఆమె ప్రశాంతంగా, సంతోషంగా ఉండడం చాలా ముఖ్యం. ఆమెను ఎలాంటి ఒత్తిడికి గురి చేయకండి, అది చాలు అని ధైర్యం చెప్పారు. డాక్టర్ ఇచ్చిన ధైర్యంతో ఇద్దరూ ఇంటికి తిరిగొచ్చారు. కానీ ప్రయాణానికి ముందు వాళ్ళు తేల్చుకోవాల్సిన సమస్యలు ఒక్కొక్కటిగా ముందుకొచ్చాయి. అందులో మొదటిది రాధ ఉద్యోగం. మరుసటి రోజు ఉదయం రాధ తను పనిచేస్తున్న కాలేజ్కి వెళ్ళి తన లెక్చరర్ పోస్ట్కి రాజీనామా చేసింది. ఇన్నేళ్లుగా తను ఎంతో ఇష్టంగా పాఠాలు చెప్పిన స్టూడెంట్స్ని, ఆ వాతావరణాన్ని వదిలి రావడం ఆమెకు చాలా కష్టంగా అనిపించింది. తన బదిలీ వల్ల భార్య కెరీర్ అర్ధాంతరంగా ఆగిపోతోందని ప్రసాద్ లోపల బాధపడ్డా, రాధ మాత్రం నాకు మీకంటే ఏది ఎక్కువ కాదు అన్నట్లుగా నవ్వుతూనే ఆ బాధను దిగమింగింది. ఇక ఆ తర్వాత వాళ్ళ ముందున్న మరో అతిపెద్ద సమస్య ఇష్టంగా కొనుక్కున్న ఇల్లు, ఆ పెరట్లోని చెట్లు. ప్రసాద్ ఇంటి ముందు టూలెట్ బోర్డు పెట్టాడు. ఇల్లు పెద్దది కావడంతో 2-3 రోజుల్లోనే చాలామంది అద్దెకడిగారు. కానీ ప్రసాద్ రాధా పెట్టిన ఒకే ఒక కండిషన్కి వాళ్ళు వెనక్కి తగ్గారు. అద్దె కాస్త అటు ఇటు అయినా పర్లేదు, కానీ పెరట్లో ఉన్న చెట్లను జాగ్రత్తగా చూసుకోవాలి. వాటికి రోజు నీళ్లు పోసి పెంచాలి. రోజు పెరడంతా శుభ్రం చేయాలి అని రాధ అడిగేసరికి, అమ్మో అంత టైం మాకెక్కడుంది, రాలిన ఆకులని శుభ్రం చేయడం మా వల్ల కాదు అని వెనక్కి వెళ్ళిపోయారు చాలామంది. చివరికి ఆ ఊళ్ళోనే ఉంటున్న ఓ రిటైర్డ్ మాస్టారు, ఆయన భార్య ఆ ఇంటిని చూడ్డానికి వచ్చారు. పిల్లలు దూరంగా ఉండడంతో కాస్త ప్రశాంతంగా మొక్కలు పెంచుకుంటూ కాలం గడపాలని ఇలాంటి ఇంటి కోసమే చూస్తున్నారట. వాళ్ళు ఆ పెరడంతా తిరిగి చూసి మురిసిపోవడం చూశాక తమ ఇల్లు కరెక్ట్ చేతుల్లోకే వెళ్తోందని రాధా ప్రసాద్లకు నమ్మకం కలిగింది. వాళ్ళకి తాళాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రయాణానికి ఇంకా 1 రోజే సమయం ఉంది. ఇంట్లో సామాన్లన్నీ ప్యాక్ చేస్తున్నారు. ఒక పక్క ప్రసాద్ ఆఫీస్ ఫైల్స్, బట్టలు సర్దుతుంటే రాధ మాత్రం ఒక మూల కూర్చొని తాను జాగ్రత్తగా దాచుకున్న అరుదైన పూల విత్తనాలు, చిన్న ఇత్తడి పార ప్యాక్ చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా పెరట్లోకి వెళ్ళి ఇన్నాళ్ళు తమ జ్ఞాపకాలకు సాక్ష్యంగా నిలిచిన ఆ నేల మీద కూర్చొని దోసిలితో కాస్త మట్టిని తీసుకొని ఓ చిన్న సంచిలో భద్రంగా ప్యాక్ చేయడం మొదలుపెట్టింది. ప్రసాద్కు ఆ మట్టి సంచిని చూడగానే విసుగొచ్చింది. ఆఫీస్ టెన్షన్, కొత్త ఊరు వెళ్లాలన్న ప్రెషర్ అంతా ఆ క్షణంలో బయటపడింది. ఏంటి రాధా ఇదంతా? ఆ విత్తనాలంటే సరే, ఆ మట్టి సంచి ఎందుకు ప్యాక్ చేస్తున్నావు? మనం వెళ్ళేది పల్లెటూరికి, అక్కడ మట్టికి కొదవా? అనవసరంగా లగేజ్ బరువు పెంచుకోవడం తప్ప దీనివల్ల ఏమైనా లాభం ఉందా? కాస్త ప్రాక్టికల్గా ఆలోచించు అని కాస్త గట్టిగానే అన్నాడు ప్రసాద్. రాధ చేతులు ఆగిపోయాయి. ఆమెకిది కేవలం మట్టి కాదు, తన 6 ఏళ్ల జ్ఞాపకాలకు ఓ సజీవ సాక్ష్యం. కానీ ప్రసాద్ అలా అనేసరికి ఆమె మనసు చివుక్కుమంది. ఏం మాట్లాడకుండా ఆ మట్టి సంచిని పక్కన పెట్టేసి మిగతా సామాన్లు సర్దుకొని సైలెంట్గా వెళ్ళిపోయింది. సాయంత్రం చీకటి పడుతోంది. ఆ ఇంట్లో వాళ్ళు గడుపుతున్న ఆఖరి రాత్రి అది. రాధ నెమ్మదిగా పెరట్లోకి వెళ్ళింది. గాలికి కదులుతున్న ఆ చెట్ల ఆకుల చప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా అని అడుగుతున్నట్లుగా అనిపించింది ఆమెకు. ఇన్నాళ్ళు తన చేతులతో ప్రాణం పోసి పెంచిన ఆ చెట్లను ఇక రేపటి నుంచి చూసుకోలేనన్న నిస్సహాయత ఆమె కళ్ళలో కన్నీళ్లుగా మారింది. చీకట్లో ఆ చెట్ల వైపే చూస్తూ భారంగా నిలబడిపోయింది రాధ. ఇంతలో వెనక అలికిడవడంతో కళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగింది. అక్కడ ప్రసాద్ నిలబడి ఉన్నాడు. ఉదయం జరిగిన దానికి అతని మొహంలో చిన్న గిల్టీ ఫీలింగ్.
చేతుల్లో ఓ కుండీ పట్టుకొని ఆమె దగ్గరికి వచ్చాడు. అందులో ఓ గులాబీ మొక్క నాటి ఉంది. ఆ మొక్క మొదట్లో ఉన్నది ఉదయం రాధ ఎంతో ఇష్టంగా మూటగట్టుకున్న ఆ పెరటి మట్టేనని అర్థమవడానికి ఆమెకు ఎంతో సమయం పట్టలేదు. ప్రసాద్ ఆ కుండీని ఆమె చేతుల్లో పెట్టి చిన్నగా నవ్వాడు. ఉదయం నేనలా అరిచుండకూడదు, నాదే తప్పు రాధా, సారీ. ఎలాగూ గొడవ పడ్డాం కాబట్టి మన రూల్ ప్రకారం ఇవాళ ఒక మొక్క నాటాలి కదా. కానీ ఇప్పుడు ఇక్కడ పెరట్లో నాటేస్తే రేపు దాన్ని అనాథలా వదిలేసి వెళ్ళిపోవాలి. అందుకే నువ్వు మూటగట్టుకున్న ఆ పెరటి మట్టితోనే ఈ కుండీలో నాటాను. ఇదైతే మనతో పాటే కొత్త ఊరికి వస్తుంది కదా అన్నాడు ఆమె కన్నీళ్లు తుడుస్తూ. ప్రసాద్ మాటలకు రాధ ముఖంలో కన్నీళ్ల మధ్య ఓ చిన్న నవ్వు కనిపించింది. తన బాధను అతను అర్థం చేసుకున్న తీరుకు లోపలే సంతోషిస్తూ 2 చేతులతో ఆ కుండీని తీసుకుంది. ఉదయం జరిగిన మనస్పర్ధ ఆ క్షణంతోనే సమసిపోయింది. ఆ ఇంటి పెరటి మట్టి ఇప్పుడు ఆ చిన్న గులాబీ మొక్కకు ప్రాణం పోస్తూ తమతో పాటే ప్రయాణించబోతోందన్న విషయం ఆమెకు తెలియని సంతోషాన్నిచ్చింది. మరుసటి రోజు ఉదయం ఇల్లు అద్దెకు తీసుకున్న వృద్ధ దంపతులకు తాళాలప్పగించారు. గడప దాటుతున్నప్పుడు రాధ పాదాలు బరువెక్కాయి. ప్రసాద్ ఆమె భుజం పట్టుకొని ధైర్యం చెప్పి ఆటో ఎక్కించాడు. లారీ ముందుకు వెళ్తుంటే దాని వెనకే వీళ్ళ ఆటో కదులుతోంది. వెనక్కి తిరిగి చూస్తున్న రాధ కళ్ళలో ఆ ఇంటి ఆవరణ, వాళ్ళు పెంచుకున్న చెట్లు మెల్లగా కనుమరుగవుతున్నాయి. కానీ ఆమె ఒడిలో మాత్రం ఆ చిన్న గులాబీ కుండి భద్రంగా ఉంది. వాళ్ల కొత్త జీవితానికి ఓ చిరునామాలాగా. రాజమండ్రి నుంచి సుదూరంగా ఉన్న ఛత్తీస్గఢ్లోని ఆ అజ్ఞాత పల్లెటూరి వైపు వాళ్ల ప్రయాణం మొదలైంది. రాజమండ్రిలో రైలెక్కినప్పటి నుంచి రాధ మనసంతా ఏదో తెలియని బెరుకు. కిటికీలోంచి వెనక్కి వెళ్తున్న చెట్లను చూస్తూ మౌనంగా ఉండిపోయింది. సుమారు 2 రోజుల ప్రయాణం తర్వాత ఛత్తీస్గఢ్లోని ఆ మారుమూల పల్లెటూరుకు చేరుకున్నారు. వాళ్ళు దిగిన బస్టాండ్ చూస్తేనే ఆ ఊరు ఎంత వెనకబడి ఉందో అర్థమవుతోంది. మట్టి రోడ్లు, చిన్న చిన్న పెంకుటిళ్ళు, ఎక్కడో 1-2 కిరాణా కొట్లు. బ్యాంకు వాళ్ళు ప్రసాద్కి ఇచ్చిన క్వార్టర్స్ కూడా పాతకాలం నాటి పెంకుటిల్లే. కాకపోతే ఇంటి ముందు కాస్త ఖాళీ స్థలం ఉంది. లారీలో వచ్చిన సామాన్లు ఇంట్లో పెట్టి ఇల్లు ఉడ్చి సర్దుకునేసరికి రాత్రైంది. అలసిపోయిన ప్రసాద్ కుర్చీలో కూలబడిపోయాడు. రాధ మాత్రం గులాబీ కుండీని తీసుకొని బయటకొచ్చింది. గుమ్మం పక్కన ఉదయం ఎండ తగిలే చోట తన్ని జాగ్రత్తగా పెట్టింది. తాగడానికి తెచ్చుకున్న వాటర్ బాటిల్లోని నీళ్లను కొద్దిగా ఆ మొక్క మొదట్లో పోసి నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. మరుసటి రోజు ఉదయం ప్రసాద్ కొత్త బ్రాంచ్ బాధ్యతలు తీసుకున్నాడు. చుట్టుపక్కల 4-5 ఊర్లకి అదొకటే బ్యాంకు కావడంతో జనం బాగానే వస్తున్నారు. కానీ వాళ్ళది స్థానిక గిరిజన భాష కలిసిన హిందీ. వాళ్ళు అడిగేది వీళ్ళకి, వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాక ప్రసాద్కి సాయంత్రానికి తల ప్రాణం తోకకొస్తోంది. ఇటు రాధ పరిస్థితి ఇంకోలా ఉంది. ఇన్నాళ్ళు పొద్దున్నే లేచి హడావుడిగా వంట చేసుకొని కాలేజ్కి పరిగెత్తిన అలవాటు ఆమెది. స్టూడెంట్స్ గోలతో రోజంతా ఎంతో బిజీగా గడిచిపోయేది. కానీ ఇప్పుడు ఉదయం 10 గంటలకల్లా ఇంట్లో పనులన్నీ అయిపోతున్నాయి. ఆ తర్వాత ఏం చేయాలో తోచని పరిస్థితి. పక్కింటి వాళ్లతో కాసేపు మాట్లాడదామంటే వాళ్ల భాష రాదు. డాక్టర్ గారు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండమన్నారు. కానీ ఒక వర్కింగ్ ఉమెన్కి ఏ పని లేకుండా 4 గోడల మధ్య ఖాళీగా ఉండడం కంటే పెద్ద ఒత్తిడి ఇంకేమీ ఉండదు. ఆ సమయాన్ని ఎలా గడపాలో తెలియక రాధ చాలా ఇబ్బంది పడుతోంది. పుస్తకాలు చదవడం, రాజమండ్రిలో ఉన్న తోటి లెక్చరర్స్కి ఫోన్ చేసి మాట్లాడడం చేస్తోంది. అలాంటి బోరు కొట్టే సమయాల్లో ఆమెకు ఉన్న ఒకే ఒక్క కాలక్షేపం ఆ గులాబీ మొక్క. రోజు ఉదయం కాఫీ తాగుతూ దాని దగ్గర నిలబడ్డం, మట్టి డ్రై అవ్వకుండా కొద్దిగా నీళ్లు చల్లడం ఆమెకు అలవాటుగా మారింది. అలా ఓ నెల గడిచింది. ఒకరోజు ఉదయం ప్రసాద్ బయట పేపర్ చదువుతున్నాడు. రాధ కాఫీ తెచ్చి ఇచ్చి కుండీలో నీళ్లు పోద్దామని వెళ్ళింది. అప్పుడే ఆ మొక్క మొదలుకి కాస్త పైన ఓ చిన్న ఎర్రటి చిగురు ఆమె కంటపడింది. ఏమండి, ఇలా రండి ఒకసారి అని పిలిచింది. ఏమైంది రాధా అంటూ వచ్చాడు ప్రసాద్. చూడండి, మన మొక్కకి కొత్త చిగురొచ్చింది. ప్రాణం నిలబడుతుందో లేదో అనుకున్నాను, బతికేసింది అంది కాస్త రిలీఫ్గా నవ్వుతూ. నువ్వు రోజుకు 10 సార్లు దాని చుట్టూ తిరుగుతూ అంత ప్రాణంగా చూసుకుంటుంటే ఎందుకు బతకదు అంటూ చిరునవ్వుతో అన్నాడు ప్రసాద్. రాధ చిన్నగా నవ్వి, నిజమేనండి, నాకు పొద్దంతా దీని చుట్టూ తిరగడం తప్ప ఇంకే పని ఉండట్లేదు. ఇలా ఖాళీగా 4 గోడల మధ్య ఉంటే అనవసరమైన ఆలోచనలే వస్తున్నాయి. అందుకే నేనొకటి అనుకుంటున్నాను, నా వృత్తిని ఇక్కడ కూడా కొనసాగిస్తే ఎలా ఉంటుందంటారు
అని అడిగింది. ప్రసాద్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. అంటే ఇక్కడ కాలేజీలేమీ లేవు కదా రాధా, పైగా వాళ్ళ భాష కూడా మనకు సరిగ్గా రాదు, ఎలా అని అడిగాడు. కాలేజ్ ఉంటేనే పాఠాలు చెప్పాలా ఏంటి? రోజు సాయంత్రం పూట మన ఇంటి ముందు ఆడుకునే పిల్లలున్నారు కదా, వాళ్ళకి సరదాగా అక్షరాలు నేర్పిస్తాను. నాకు కాలక్షేపంగా ఉంటుంది, వాళ్లకు ఏదైనా నేర్పించినట్టు ఉంటుంది అంది రాధ. భార్య ఆలోచనకు ప్రసాద్ ముఖంలో ఎక్కడలేని సంతోషం కనిపించింది. చాలా మంచి ఆలోచన రాధా, నీకు ఏది సంతోషాన్ని ఇస్తే అది చెయ్యి. ఇంట్లో ఉండి బోర్ ఫీల్ అవ్వడం కంటే ఇదే బెటర్ అన్నాడు ఆమెకు పూర్తి మద్దతిస్తూ. ఆ మరుసటి రోజు నుంచే రాధ తన ప్రయత్నం మొదలుపెట్టింది. వాళ్ళ ఇంటి ముందు ఆడుకునే గిరిజన పిల్లల్ని నెమ్మదిగా దగ్గరికి పిలిచింది. భాష సరిగ్గా రాకపోయినా వాళ్ళకి అర్థమయ్యేలా చిన్న చిన్న బొమ్మలు గీస్తూ ఆడుకుంటూనే అక్షరాలు నేర్పడం మొదలుపెట్టింది. మొదట్లో ఒకరిద్దరు వచ్చేవాళ్ళు, మెల్లగా ఆ సంఖ్య పెరిగింది. వాళ్ల పలకరింపులు అల్లరితో రాధ మనసులోని వెలితి, ఒంటరితనం మెల్లగా మాయమైపోయాయి. డాక్టర్ చెప్పిన ఒత్తిడి లేని జీవితం ఆమెకు ఆ పిల్లల మధ్య దొరికింది. రాధ సంతోషంగా ఉండడం చూసి ప్రసాద్ కూడా ఆఫీస్ టెన్షన్స్ మర్చిపోయి ప్రశాంతంగా ఉంటున్నాడు. అలా చూస్తుండగానే ఓ 5 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయం వంటగదిలో పని చేసుకుంటున్న రాధకు హఠాత్తుగా కళ్ళు తిరిగినట్లు అనిపించింది. విపరీతమైన నీరసంతో ఏమీ చేయలేక స్టవ్ ఆపేసి నెమ్మదిగా హాల్లోకొచ్చి కుర్చీలో కూలబడిపోయింది. ఆఫీస్కి రెడీ అవుతున్న ప్రసాద్ బూట్లు వేసుకుందామని హాల్లోకి వస్తూ రాధని చూసి కంగారు పడ్డాడు. ఏమైంది రాధా, అలా కూర్చున్నావు? జ్వరంగా ఏమైనా అనిపిస్తోందా అని ఆందోళనగా నుదుటి మీద చేయి వేసి అడిగాడు. రాధ నెమ్మదిగా తల పైకెత్తి, ఏమోనండి, ఉదయం నుండి ఏ పని చేయబుద్ధి కావట్లేదు, విపరీతమైన నీరసంగా ఉంది, తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది అంది నీరసంగా. ప్రసాద్కు కంగారు పెరిగింది. కొత్త వాతావరణం, నీళ్ళేమైనా పడలేదేమో అనుకున్నాడు. వెంటనే ఆఫీస్కి సెలవు పెట్టి రాధను తీసుకొని పక్కనే ఉన్న చిన్న టౌన్లోని ఆసుపత్రికి బయలుదేరాడు. అక్కడ లేడీ డాక్టర్ రాధను లోపలికి తీసుకువెళ్లి పరీక్షించారు. బయట టెన్షన్గా పచార్లు చేస్తున్నాడు ప్రసాద్. కాసేపటికి డాక్టర్ ప్రసాద్ని కూడా లోపలికి పిలిచారు. లోపలికి వెళ్ళిన ప్రసాద్కు డాక్టర్ ముఖంలో చిరునవ్వు కనిపించింది. కంగారు పడాల్సిన పనేమీ లేదండి, శుభవార్తే, మీ ఆవిడ నెల తప్పింది, మీరు తండ్రి కాబోతున్నారు అని నవ్వుతూ చెప్పారు డాక్టర్. ఆ మాట వినగానే ప్రసాద్కు ఒక్కసారిగా ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. ఆనందంతో మాట రాలేదు. పక్కనే కూర్చున్న రాధ వైపు చూశాడు. అప్పటికే ఆమె 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. 6 ఏళ్లుగా వాళ్ళు పడ్డ మానసిక వేదన, ఎదురుచూపులు ఆ ఒక్క మాటతో కన్నీళ్లుగా కరిగిపోతున్నాయి. రాధ దగ్గరికి వెళ్ళి ఆమె తల నిమురుతూ కన్నీళ్లు తుడిచాడు ప్రసాద్. మందులు రాయించుకొని డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు విని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు ఇద్దరు. ఇన్నాళ్లుగా వాళ్ళు మోసిన భారం, ఆ ఊళ్ళో రాధ పిల్లల మధ్య పొందిన ప్రశాంతత, డాక్టర్ ఇచ్చిన మందులు అన్నీ కలిసి వాళ్ళ కలను నిజం చేశాయి. నెలలు నిండుతున్న కొద్దీ ఆమె ముఖంలో ఓ తెలియని కొత్త కళ. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆ వాతావరణం ఆమెను ఓ బిడ్డకు తల్లిని చేయడానికి సిద్ధం చేసింది. సరిగ్గా 9 నెలల తర్వాత ఆ పక్కనే ఉన్న టౌన్ ఆసుపత్రిలో రాధ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 6 ఏళ్ల కన్నీటి నిరీక్షణ తర్వాత ఆ వార్డులో వినిపించిన పసిపాప ఏడుపు ప్రసాద్ కళలో ఆనంద బాష్పాలు తెప్పించింది. ఆ కొత్త ఊరిలో అడుగు పెట్టగానే వాళ్ళకి తొలి ఆశను రేకెత్తించిన ఆ గులాబీ చిగురుకు గుర్తుగా పాపకు పల్లవి అని పేరు పెట్టుకున్నారు. పాపను తీసుకొని ఆసుపత్రి నుంచి ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయం రాధ పాపను పడుకోబెట్టి నెమ్మదిగా గుమ్మం బయటకొచ్చింది. అక్కడ ప్రసాద్ ఓ కొత్త కుండీలో మట్టి పోసి అందులో ఓ చిన్న సన్నజాజి మొక్కను నాటుతున్నాడు. అది చూసి రాధకు ఆశ్చర్యం వేసింది. నెమ్మదిగా అక్కడికి వెళ్ళి, ఏంటండి, మనం గొడవ పడకుండానే మొక్క నాటుతున్నారు అని అడిగింది నవ్వుతూ. ప్రసాద్ ఆమె వైపు చూసి చేతులకు ఉన్న మట్టిని తుడుచుకుంటూ దగ్గరికి వచ్చాడు. నిజమే రాధా, ఇన్నాళ్ళు మనం పడిన కోపాలకు, మన మధ్య జరిగిన మనస్పర్ధలకే మొక్కలు నాటుకుంటూ వచ్చాం. కానీ ఇక నుంచి మన జీవితంలో వచ్చే ఇలాంటి అద్భుతమైన సంతోషాలకు కూడా జ్ఞాపకాలను పోగు చేసుకోవాలి కదా. అందుకే మన 6 ఏళ్ల కల నెరవేరిన ఈ ఆనందానికి, మన పల్లవి రాకకు గుర్తుగా ఈ మొక్క నాటుతున్నాను. పల్లవితో పాటే ఇది పెరుగుతుంది అన్నాడు ఎంతో ప్రేమగా. ఆ మాటలకు రాధ మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది.
కన్నీళ్లు నిండిన కళ్ళతోనే భర్త భుజం మీద వాలిపోయింది. ఆ గులాబీ మొక్కకు తోడుగా ఇప్పుడు ఈ సన్నజాజి మొక్క వాళ్ళ సంతోషానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. అలా చూస్తుండగానే 5 ఏళ్లు గడిచిపోయాయి. పల్లవికి ఇప్పుడు 5 ఏళ్లు. ఆ 2 కుండీల్లోని మొక్కలు వాళ్లతో పాటే ఎదిగి పూలతో కళకళ్లాడుతున్నాయి. పల్లవి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుండీలకు రోజు నీళ్లు పోస్తుంటే తమ కళ్ల ముందే తమ జ్ఞాపకాలు కూడా అడుగులేస్తున్నట్లు రాధా, ప్రసాద్ మురిసిపోయేవారు. ఆ మారుమూల పల్లెటూరు ఇప్పుడు వాళ్లకు పరాయి ఊరు కాదు. వాళ్ల జీవితంలో అత్యంత మధురమైన జ్ఞాపకాలను, వాళ్ల ప్రాణానికి ప్రాణమైన బిడ్డను ఇచ్చిన సొంతూరులా మారిపోయింది. కాలం నదిలాంటిది. అది ఎప్పుడూ ఒకే చోట ఆగదు. అలాగే బ్యాంకు ఉద్యోగుల జీవితం కూడా. ఒకరోజు సాయంత్రం పల్లవితో కూర్చొని పలక మీద బొమ్మలు గీయిస్తోంది రాధ. ఆఫీస్ నుంచి వచ్చిన ప్రసాద్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా కుర్చీలో కూర్చున్నాడు. అతని ముఖంలో ఏదో తెలియని ఆలోచన, ఆనందమా, బాధ, అర్థం కాని భావన. అది గమనించిన రాధ పల్లవికి పలక ఇచ్చి ప్రసాద్ దగ్గరకొచ్చింది. ఏంటండి అలా డల్గా ఉన్నారు? ఆఫీస్లో ఏమైనా వర్క్ టెన్షనా అని అడిగింది. ప్రసాద్ చిన్నగా నిట్టూర్చి, అదేం లేదు రాధా, నాకు ప్రమోషన్ వచ్చింది. వైజాగ్ మెయిన్ బ్రాంచ్కి అసిస్టెంట్ మేనేజర్గా ట్రాన్స్ఫర్ అయింది. 10 రోజుల్లో మనం ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలి అన్నాడు కాస్త భారంగా. ఆ మాట వినగానే రాధకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. గుండె బరువెక్కింది. ఒకప్పుడు ఈ ఊరు రావడం ఇష్టం లేక వెక్కి వెక్కి ఏడ్చిన తను ఇప్పుడు ఇదే ఊరిని వదిలి వెళ్లాలనేసరికి కళ్ళు చెమర్చాయి. అదే సమయంలో పలక మీద బొమ్మలు గీసుకుంటున్న పల్లవి తండ్రి మాటలు విని పరిగెత్తుకొచ్చింది. అంటే మనం ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నామా నాన్న? మరి నా స్కూలు, నా ఫ్రెండ్స్ ఏమైపోతారు? వాళ్ళందరినీ వదిలేసి నేను రాను నాన్న అంటూ ఏడవడం మొదలుపెట్టింది. పల్లవి అలా ఏడుస్తుంటే ఈ ఊరితో ఆ చిన్నారికి ఎంత బంధం ఏర్పడిందో అర్థమై ఇద్దరికీ చాలా బాధ అనిపించింది. ప్రసాద్ నెమ్మదిగా కింద కూర్చొని పాపను దగ్గరికి తీసుకొని కన్నీళ్లు తుడిచాడు. నా చిట్టి తల్లి కదా, ఏడవకూడదు. ఫ్రెండ్స్ని వదిలేసి వెళ్ళడం కష్టమే, కానీ మనం వెళ్ళే కొత్త ఊళ్ళో కూడా నీకోసం బోలెడు మంది కొత్త ఫ్రెండ్స్ ఎదురు చూస్తుంటారు కదా. అయినా మీ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళిపోరు తల్లి. నువ్వు కొంచెం పెద్దయ్యాక ఒకరోజు నిన్ను మళ్ళీ వీళ్ళ దగ్గరికి తీసుకొస్తాను, ప్రామిస్. అప్పటిదాకా ఇదిగో మన సన్నజాజి మొక్క ఉంది కదా, దానికి పువ్వు పూసినప్పుడల్లా నీ ఫ్రెండ్స్ నిన్ను చూసి నవ్వుతున్నట్లే అంటూ ఆ పసి మనసుకు అర్థమయ్యేలా ఎంతో ప్రేమగా బుజ్జగించాడు. తండ్రి మాటలకు పల్లవి ఏడుపు కాస్త తగ్గినా ముఖంలో మాత్రం ఫ్రెండ్స్ని వదిలి వెళ్తున్నానన్న దిగులు అలాగే ఉండిపోయింది. వెళ్లే రోజు రానే వచ్చింది. ఊళ్ళో వాళ్ళందరూ రాధను, ప్రసాద్ను సాగనంపడానికి వాళ్ళింటి ముందుకొచ్చారు. రాధ దగ్గర అక్షరాలు నేర్చుకున్న పిల్లలందరూ ఏడుస్తూ ఆమె చీర కొంగు పట్టుకున్నారు. వాళ్ళకి ఏవేవో బొమ్మలు, పలకలు బహుమతిగా ఇస్తూ రాధ వాళ్ళందర్నీ హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ ఊరి ప్రజలు వాళ్ల స్వచ్ఛమైన ప్రేమను, అడవిలో దొరికే తేనెను వాళ్ల చేతిలో పెట్టారు. పల్లవి కూడా తన స్నేహితులకు తన బొమ్మలిస్తూ వాళ్లను హత్తుకుంది. మళ్లీ లారీ, అందులో వాళ్ల సామాన్లు, వాళ్ల జ్ఞాపకాలు. కారులో కూర్చొని వెనక్కి చూస్తున్న రాధ కళ్ళలో దారగా కన్నీళ్లు వస్తున్నాయి. ఆ ఊరి బోర్డు నెమ్మదిగా కనుమరుగవుతోంది. స్నేహితులను వదిలి రావడం ఇష్టం లేక ఏడ్చి ఏడ్చి అలసిపోయిన పల్లవి రాధ ఒడిలో నిద్రపోతోంది. ప్రసాద్ నెమ్మదిగా రాధ చేతి మీద చేయి వేశాడు. రాజమండ్రిలోని మన ఇంటిని వదిలి వచ్చినప్పుడు మనతో పాటు ఓ కుండీని మాత్రమే తెచ్చుకున్నాం. కానీ ఈ ఊరిని వదిలి వెళ్తూ మన పల్లవిని, ఈ ఊరి స్వచ్ఛమైన ప్రేమను, సంతోషానికి గుర్తుగా నాటుకున్న ఆ సన్నజాజి మొక్కను మూట కట్టుకుని వెళ్తున్నాం రాధా. ఊళ్ళు మారుతాయి, మనుషులు దూరం అవుతారు, కానీ మనం పోగు చేసుకునే ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి అన్నాడు ఆమె కన్నీళ్లు తుడుస్తూ. కన్నీళ్ల మధ్య నవ్వింది రాధ. ఒళ్ళో నిద్రపోతున్న పల్లవి తల నిమిరింది. పక్కనే ఆ 2 కుండీలు సురక్షితంగా ఉన్నాయి. వాళ్ల తొలి కన్నీటికి, మలి సంతోషానికి సాక్ష్యంగా నిలిచిన ఆ మొక్కలు ఇప్పుడు వాళ్లతో పాటే వైజాగ్ వైపు పయనిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ పల్లెటూరి ప్రశాంతత నుంచి వైజాగ్ నగరపు హడావుడికి అలవాటు పడ్డానికి వాళ్లకి కాస్త సమయం పట్టింది. ముఖ్యంగా పల్లవికి. మొదటి కొన్ని రోజులు పాత ఫ్రెండ్స్ని తలుచుకొని ముభావంగా ఉండేది. ప్రసాద్ ఆమెను దగ్గరలోని ఓ మంచి స్కూల్లో చేర్పించాడు. ఆ వయసులో పిల్లల మనసు చాలా స్వచ్ఛమైంది కదా. కొన్ని రోజులకే కొత్త వాతావరణం, కొత్త స్నేహితులతో ఆ పసి మనసు మళ్ళీ మామూలు స్థితికి చేరుకుంది.
స్కూల్ నుంచి రాగానే తన కొత్త ఫ్రెండ్స్ కబుర్లను ఎంతో ఉత్సాహంగా రాధకు చెప్పేది. వాళ్లతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ఆ గులాబీ సన్నజాజి మొక్కలు కూడా వైజాగ్ తీర ప్రాంతపు గాలికి నెమ్మదిగా అలవాటు పడిపోయాయి. కాలాన్ని ఎవరూ ఆపలేరు. వైజాగ్ సముద్రపు అలల్లాగే వాళ్ళ జీవితంలో 25 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. చిన్నారి పల్లవి ఇప్పుడు పెద్దదైంది. వైజాగ్లోనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. రాధ జుట్టులో మెరుపు కనిపించడం మొదలైంది. ప్రసాద్ ఉద్యోగ ప్రయాణం కూడా చివరి దశకు చేరుకుంది. ఆ 2 కుండీలు ఇప్పుడు వాళ్ళ వైజాగ్ ఇంటి బాల్కనీలో పెద్ద పెద్ద పూల తీగలుగా మారి ఇంటికి అందాన్నిస్తున్నాయి. రాధ ఉదయాన్నే ఆ పూలు కోసి దేవుడికి పట్టడం ఆమె దినచర్యలో భాగమైపోయింది. ప్రసాద్ రిటైర్మెంట్కు ఇంకా 4 రోజులే ఉంది. ఒకరోజు రాత్రి భోజనాలయ్యాక ముగ్గురు బాల్కనీలో ఆ మొక్కల పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రసాద్ కాసేపు ఆ పూల తీగల వైపే చూస్తూ ఉండిపోయాడు. నెమ్మదిగా రాధ వైపు తిరిగి, రాధా, ఇంకో నెలలో నా సర్వీస్ అయిపోతుంది. ఉద్యోగం బదిలీలు అంటూ ఈ 25 ఏళ్లలో ఎక్కడెక్కడో తిరిగాం. కానీ నాకెందుకో మన ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్ళాలనిపిస్తోంది. రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ మన రాజమండ్రి పెంకుటింటికే వెళ్ళిపోదాం రాధా. మన ఆఖరి రోజులు అక్కడే ప్రశాంతంగా గడుపుదాం అన్నాడు గొంతులో ఏదో తెలియని బరువుతో. ఆ మాట వినగానే పల్లవి ఉత్సాహంగా, అవును నాన్న, మీరు అమ్మ ఎప్పుడూ ఆ రాజమండ్రి పెంకుటిల్లు గురించి ఆ పెరటి గురించి చెప్తూనే ఉంటారు. కానీ నన్ను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అక్కడికి తీసుకెళ్లలేదు. అసలు ఆ ఇల్లు ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అని అడిగింది. ఆ ఇల్లు మన కోసం భద్రంగా ఎదురు చూస్తోంది పల్లవి అన్నాడు ప్రసాద్ చిరునవ్వుతో. ఆ ఇల్లు వదిలి వచ్చేటప్పుడు దాన్ని ఓ ముసలి దంపతులకు అద్దెకిచ్చామని నీకు తెలుసు కదమ్మా. వాళ్ళు ఉన్నంతకాలం ఆ ఇంటిని సొంత ఇల్లులాగే ప్రాణంగా చూసుకున్నారు. కొన్నేళ్ల క్రితం వాళ్ళిద్దరూ కాలం చేశాక నేను మీ అమ్మ ఆ ఇంటిని ఇంకెవరికీ కిరాయికి ఇవ్వకూడదని అనుకున్నాం. ఇల్లు పాడవకుండా ఆ పెరట్లో చెట్లకు నీళ్లు పోసి శుభ్రం చేయడానికి అక్కడే తెలిసిన ఓ కుర్రాన్ని పెట్టుకున్నాం. వాడు రోజూ వెళ్ళి చూసుకుంటున్నాడు అంటూ పల్లవి తల నిమిరి, ఇన్నాళ్ళు ఆ పెంకుటిల్లు గురించి మా మాటల్లోనే విన్నావు కదా. వచ్చే నెలలో నువ్వే స్వయంగా చూడబోతున్నావు తల్లి. ఇకపై మన జీవితం అక్కడే అన్నాడు ఎంతో భావోద్వేగంగా. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ తమ సొంత గూటికి వెళ్తున్నామన్న ఊహ రాధ మనసును సంతోషంతో నింపేసింది. కానీ మరుక్షణమే పక్కన కూర్చున్న కూతురి వైపు చూడగానే ఆ తల్లి మనసులో ఓ చిన్న బెంగ మొదలైంది. అంతా బానే ఉందండి, కానీ పల్లవి జాబ్ ఇక్కడే కదా. మనిద్దరం అక్కడికి వెళ్ళిపోతే ఇది ఇక్కడ ఒక్కతే ఎలా ఉంటుంది అంది రాధ కూతురి వంక దిగులుగా చూస్తూ. అందుకు పల్లవి నవ్వుతూ తల్లి చేతులు పట్టుకొని, అమ్మా, నేనేమైనా చిన్న పిల్లనా ఏంటి? నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్లతో కలిసి ఏదైనా పీజీలో ఉంటాను. పైగా శుక్రవారం ఆఫీస్ అవ్వగానే ట్రైన్ ఎక్కితే ఉదయానికి మీ ముందు వాలిపోతాను కదా. నా గురించి మీరేం బెంగ పెట్టుకోకండి అంది. ఎదిగిన కూతురి మాటల్లోని ఆ ధైర్యం చూశాక రాధ మనసులోని బెంగంతా ఎటో మాయమైపోయింది. నా పిల్ల ఎంత పెద్దదైపోయింది అనుకుంటూ ఎంతో ప్రేమగా పల్లవిని దగ్గరకు తీసుకొని గుండెలకేసి హత్తుకుంది. 4 రోజులు ఇట్టే గడిచాయి. బ్యాంకు వాళ్ళు ఎంతో ఘనంగా ప్రసాద్కు వీడ్కోలు పలికారు. ప్రయాణానికి ముందే పల్లవికి ఆఫీస్ దగ్గరలో ఓ మంచి పీజీ హాస్టల్ చూసి అన్నీ సెట్ చేశారు. అమ్మా, నేను కూడా మీతో పాటు వచ్చి ఓ 2 రోజులు మన ఇంట్లో ఉండొస్తాను అని పల్లవి ఉత్సాహంగా అనడంతో రాధా ప్రసాద్ ఎంతో సంతోషించారు. మళ్ళీ ప్రయాణం, కాకపోతే ఈసారి బదిలీ వల్ల కాదు, తమ సొంత గూటికి చేరే ఆనందపు ప్రయాణం. ఇంట్లో సామాన్లన్నీ సర్దుతున్నప్పుడు రాధ దృష్టి బాల్కనీలో గ్రిల్స్కి అల్లుకుపోయిన గులాబీ సన్నజాజి తీగల మీద పడింది. ఇన్నేళ్ల పాటు వాళ్ళ ప్రేమను పంచుకొని ఆ బాల్కనీ అంతా పెద్ద తీగలే అల్లుకుపోయిన ఆ మొక్కలను ఇప్పుడు గ్రిల్స్ నుంచి విడదీసి కుండీలతో సహా తీసుకురావడం సాధ్యం కాని పని. వాటిని అక్కడే వదిలేక తప్పని పరిస్థితి. అది తలుచుకొని రాధ మనసు తల్లడిల్లింది. అది గమనించిన ప్రసాద్ ఆ 2 తీగల నుంచి 2 చిన్న కొమ్మలను కత్తిరించి మట్టితో ఉన్న 2 కొత్త కుండీల్లో నాటాడు. పాత జ్ఞాపకాలకు కొత్త చిగురుల్లా ఉన్న 2 కుండీలను ఇంటి సామాన్లతో పాటు లారీలో ఎంతో జాగ్రత్తగా ప్యాకర్స్ అండ్ మూవర్స్తో ఎక్కించింది రాధ. ఆ తర్వాత ముగ్గురు కలిసి రాజమండ్రికి ట్రైన్ ఎక్కారు. రైలు రాజమండ్రి వైపు పరుగులు తీస్తుంటే ఆ ముగ్గురిలోనూ చెప్పలేనంత ఉత్సాహం. ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి చివరికి మళ్ళీ తమ సొంత గూటికి వెళ్తున్నామన్న ఆనందం రాధా ప్రసాద్ల ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక పల్లవి అయితే ఆ పెంకుటిల్లు ఎలా ఉంటుందో చూడాలన్న ఆతృతతో ఆ ఇల్లు ఎలా ఉంటుంది, ఆ పెరడు ఎంత పెద్దగా ఉంటుంది అంటూ దారి పొడవునా వాళ్ళను ప్రశ్నలు అడుగుతూనే ఉంది. అలా ఆ ముగ్గురి ఆనందపు కబుర్ల మధ్య 3 గంటల ప్రయాణం ఇట్టే గడిచిపోయింది. రాజమండ్రి స్టేషన్లో దిగి ఆటో మాట్లాడుకున్నారు. ఆటో వాళ్ల వీధిలోకి వస్తుంటే రాధ గుండె వేగం పెరిగింది. రాధకు ప్రతి మూలా పరిచయమే. ఆ కిరాణా కొట్టు, ఆ గుడి మలుపు, వేప చెట్టు అన్నీ అలాగే ఉన్నాయి. ఆటో వెళ్ళి సరిగ్గా ఆ పెంకుటింటి ముంగిట ఆగింది. రాధ కిందకు దిగుతుండగానే పక్కింటి వరండాలో కూర్చున్న ఓ ఆవిడ లేచి నిలబడింది. జుట్టు పూర్తిగా నెరిసిపోయి కళ్ళద్దాలతో ఉన్న ఆవిడ్ని చూడగానే రాధ వెంటనే గుర్తుపట్టింది. పార్వతి పెద్దమ్మ అంటూ ఆనందం పట్టలేక పిలిచింది రాధ. ఆవిడ కాస్త దగ్గరగా వచ్చి కళ్ళు చిన్నవి చేస్తూ చూసింది. ఎవరే? మన రాధా ప్రసాద్ బాబు? అరేరే, ఎన్నేళ్ళైపోయిందే తల్లి మిమ్మల్ని చూసి అంటూ 2 చేతులతో రాధ చేతులు పట్టుకుంది. మొన్ననే ఆ కుర్రాడు ఇల్లు శుభ్రం చేస్తుంటే అడిగాను, మీరిక ఇక్కడికే వచ్చేస్తున్నారని చెప్పాడు. ఆ దేవుడి దయ వల్ల అందరూ కులాసానే కదా అంటూ మాట్లాడుతూనే ఆవిడ దృష్టి పల్లవి మీద పడింది. కాసేపు పల్లవినే చూస్తూ ఉండిపోయి, నీ కూతురేనా రాధా అని అడిగింది ఆశ్చర్యంగా. రాధ అవునన్నట్లు తలూపగానే పార్వతమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. 25 క్రితం కళ్ళ నీళ్లతో ఈ గడప దాటి వెళ్ళావు. ఇప్పుడు ఇంత పెద్ద కూతురితో మళ్ళీ అదే గడప తొక్కుతున్నావు. కాలం ఎంత త్వరగా గడిచిపోయిందే. అచ్చం నీలాగే ఉందే తల్లి అంటూ 2 చేతులతో పల్లవి బుగ్గలు నిమిరి దిష్టి తీస్తున్నట్లుగా తన చేతి వేళ్లు విరుచుకుంది పార్వతమ్మ. రాధకు తెలియకుండానే కళ్ళంబడి నీళ్లొచ్చేశాయి. కాలం మారినా, వాళ్ళు ఎన్ని దూరాలు వెళ్ళినా ఇక్కడి మనుషుల మనసుల్లో తమపై ఉన్న ఆత్మీయత ఏమాత్రం చెదరలేదనిపించి ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది. పార్వతమ్మ దగ్గర సెలవు తీసుకొని నెమ్మదిగా వెళ్ళి ఆ పాత ఇనుప గేటు తీసింది రాధ. లోపలికి అడుగు పెట్టగానే ఆ ఎర్రటి నేల, పెంకుటింటికే సొంతమైన ఆ చల్లదనం రాధను ఆత్మీయంగా హత్తుకున్నాయి. గాల్లో కలిసి ఉన్న ఆ పరిచయమున్న మట్టి వాసన పీల్చగానే ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయిన ఆ దంపతుల ప్రాణానికి ఎక్కడలేని ఊరట లభించింది. వాళ్ళు వస్తున్నారని ఆ కుర్రాడు అప్పటికే ఇల్లంతా శుభ్రంగా కడిగుంచాడు. ఆ ఇంటిని చూడగానే రాధ కళ్ళు చెమ్మగిల్లాయి. ఒకరి చేతులు మరొకరు పట్టుకొని తమ యవ్వనపు జ్ఞాపకాలను మళ్లీ కళ్ళారా చూసుకుంటూ లోపలికి నడిచారు. లోపలికి వచ్చిన పల్లవి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అమ్మా, ఎంత చల్లగా ఉందో కదమ్మా ఇల్లు. ఏసీలు లేవు, హడావిళ్లేదు. అసలు లోపలికి రాగానే ఏదో గుళ్ళోకి వచ్చినంత ప్రశాంతంగా ఉందమ్మా. ఇన్నాళ్ళు మీరెందుకు ఈ ఇంటి కోసం అంతలా పరితపించిపోయారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది అంది ఆ గదులన్నీ మురిపెంగా చూస్తూ. దంపతులిద్దరూ అప్రయత్నంగా పెరటి వైపు నడిచారు. వాళ్ళ అడుగుల్లో ఓ తెలియని తొందర. వెనకాలే పల్లవి. పెరట్లోకి అడుగు పెట్టగానే ఆ ఇద్దరూ ఆశ్చర్యంగా అక్కడే ఆగిపోయారు. వాళ్ల కళ్ల ముందు ఓ చిన్నపాటి అరణ్యం. 25 క్రితం తమ బుజ్జి గొడవలకు సాక్ష్యంగా వాళ్ళు కలిసి నాటిన మొక్కలు ఇప్పుడు మహావృక్షాలై ఆకాశం వైపు చూస్తున్నాయి. మొదటి గొడవకు నాటిన మామిడి చెట్టు పెరడంతా పరుచుకొని ఓ పెద్ద గొడుగులా నీడనిస్తోంది. ఆనాడు ప్రసాద్ ఆప్యాయంగా తెచ్చిచ్చిన పారిజాతం చెట్టు గోడలన్నీ అల్లుకొని పూలవాన కురిపిస్తోంది. రాధ అడుగులు అప్రయత్నంగా ఆ మామిడి చెట్టు వైపు పడ్డాయి. దగ్గరికి వెళ్ళిన ఆమె ఇన్నాళ్ళు దూరమైన కన్నబిడ్డను చూసినంత ఆనందంగా 2 చేతులతో ఆ చెట్టుని గట్టిగా హత్తుకొని నిలబడిపోయింది. ఆనాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్ళ ముందు కదలాడి ఆమె కళ్ళలోంచి నీళ్లు జారాయి. ప్రసాద్ నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి ఆమె భుజం చుట్టూ చేయి వేసి, ఇక్కడే కదా రాధా మన కాపురం, మన గొడవలు, మన బంధం అన్నీ మొదలైంది అన్నాడు ప్రసాద్ ఎంతో ఆర్ద్రంగా ఆమె కళ్ళలోకి చూస్తూ. రాధ కళ్ళలోంచి రాలుతున్న ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ, అవునండి, మన గొడవలతో ఈ పెరటిని అడవిలా మార్చేశాం. కానీ చూడండి, ఇప్పుడు అవి ఎంత చల్లటి గాలినిస్తున్నాయో. ఈ మట్టిలో మనం మొక్కల్నే కాదు, మన బంధాన్ని కూడా నాటుకున్నాం. అందుకే అది ఇన్ని వసంతాలు చూసినా వాడిపోలేదు అంది అతని భుజంపై తలవాల్చి. ప్రసాద్ ఆమెను మరింత దగ్గరగా హత్తుకొని, ఒకవేళ ఆనాడు నువ్వు నన్ను అడ్డుకోకపోయి ఉంటే ఈ పాటికి ఇక్కడ ఒక కాంక్రీట్ గది ఉండేది రాదా. 4 రాళ్ల కోసం మన జ్ఞాపకాలను పునాదుల్లో పాతి పెట్టేద్దామనుకున్నాను. ఆ రోజు నువ్వు చేసిన గొడవ ఒక చెట్టు కోసం కాదు రాదా,
మన ఆఖరి రోజుల్లో కళ్ళారా చూసుకొని మురిసిపోయే ఒక అందమైన జ్ఞాపకం కోసమని నాకిప్పుడు అర్థమవుతోంది అన్నాడు కళ్ళలో నిండిన నీటిని దాచుకుంటూ. కొద్ది దూరంలో నిలబడి ఇదంతా చూస్తున్న పల్లవి మనసు ఆనందంతో నిండిపోయింది. ఆ మామిడి చెట్టు నీడలో ఒకరికొకరు ఆసరాగా నిలబడిన తన తల్లిదండ్రులను చూస్తుంటే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఇన్నేళ్ల వాళ్ల సుదీర్ఘ ప్రయాణానికి, ఏనాడు వాడిపోని వాళ్ల స్వచ్ఛమైన ప్రేమకు ఆ దృశ్యం సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఆకుల సందుల్లోంచి జారుతున్న సాయంత్రం ఎండ వాళ్ల మీద పడుతుంటే అదొక అద్భుతమైన పెయింటింగ్లా అనిపించింది పల్లవికి. ఈ మధురమైన క్షణం ఎప్పటికీ నిలిచిపోవాలన్న ఆతృతతో తన ఫోన్ తీసి ఆ అందమైన దృశ్యాన్ని ఓ ఫోటోగా బంధించింది. ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళిద్దరినీ చూసుకుంటూ వాళ్ల స్వచ్ఛమైన ప్రేమకు తానొక సాక్షినైనందుకు గర్వంగా మురిపెంగా నవ్వుకుంది. సాయంత్రానికి సామాన్ల లారీ వచ్చింది. మిగతా సామాన్లన్నీ ఇంట్లోకి వెళ్తున్నా రాధాప్రసాద్ల దృష్టి మాత్రం వైజాగ్ నుంచి తమతో పాటు తెచ్చుకున్న ఆ 2 కొత్త కుండీల మీదే ఉంది. ప్రసాద్ ఆ కుండీలను తీసుకొని నేరుగా పెరట్లోకి నడిచాడు. పారతో చిన్న గుంట తవ్వుతున్న భర్తను చూసి రాధ ఆశ్చర్యంగా పక్కన వెళ్ళి నిలబడింది. ఆ కుండీలోని గులాబీ మొక్కను నెమ్మదిగా బయటకు తీస్తూ రాధ వైపు చూశాడు ప్రసాద్. ఎప్పుడు ఏ ఊరు మారాల్సి వస్తుందోనని ఇన్నాళ్ళు వీటిని ఈ కుండీల్లోనే ఉంచేశాం రాధా. ఇక ఆ బదిలీల గొడవ లేదు. మన ప్రయాణం ముగిసింది కదా. మనతో పాటే వీటికి కూడా ఒక శాశ్వతమైన స్థానం ఇద్దాం. ఈ సొంత మట్టిలో హాయిగా స్వేచ్ఛగా పెరగనిద్దాం అన్నాడు ప్రసాద్ ఎంతో ఆర్ద్రంగా. ఆ మాటలకు రాధ ముఖంలో చెప్పలేనంత ఆనందం. నెమ్మదిగా ముందుకు వచ్చి సన్నజాజి మొక్కను కూడా కుండీలోంచి తీసి ఎంతో ఆప్యాయంగా ఆ గులాబీ మొక్క పక్కనే నాటింది. పల్లవి ఓ చెంబుతో నీళ్లు తెచ్చి ఆ 2 మొక్కల మొదట్లో పోసింది. తడవగానే వచ్చిన మట్టి వాసనను పీల్చుకుంటూ చిన్నగా నవ్వి తల్లిదండ్రుల ఇద్దరి భుజాల మీద చేతులు వేస్తూ, అమ్మయ్య, ఇన్నాళ్లకి ఈ మొక్కలకి కుండీల బడద, మీకు ఈ బదిలీల బడద తప్పిపోయాయి అంది సరదాగా. రాధాప్రసాద్ ఇద్దరూ నవ్వుతూ కూతురి వైపు చూశారు. గాలికి ఊగుతున్న ఆ చెట్ల ఆకుల చప్పుడు వాళ్లకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంది. వలస వెళ్లిన పక్షులు తిరిగి సొంత గూటికి చేరుకున్నట్లు ఇన్నేళ్ల తర్వాత వాళ్ల ప్రయాణం మొదలైన చోటుకే వచ్చి ఆగింది. ఒకప్పుడు వాళ్ల కన్నీళ్లకు అలకలకు సాక్ష్యంగా నిలిచిన ఆ పెరడు ఇప్పుడు వాళ్ళ మిగిలిన జీవితానికి ప్రశాంతమైన నీడగా మారిపోయింది. ఇదండి ఇవాల్టి మన కథ. కథ విన్నాక మీ మనసుకేమనిపించింది? నాకైతే ఒకటే అనిపించింది. జీవితంలో మనం ఎంత సంపాదించినా చివరికి ప్రశాంతతనిచ్చేది మన అనుకునే మనుషులే. విడిపోవడానికి 100 కారణాలు వెతుక్కునే బదులు కలిసి ఉండడానికి ఒక్క దారి వెతుక్కుంటే చాలు. ఏ బంధమైనా పచ్చగా ఉంటుంది. ఇవాళ మనం వదులుకునే చిన్న కోపమే రేపు వయసు మీద పడ్డాక మనకు చల్లటి జ్ఞాపకంలా తోడుంటుంది. కడదాకా మనతో నడిచేది ఆస్తులు అంతస్తులు కాదు, మన వాళ్లతో మనం గడిపిన క్షణాలే. మీరు కూడా మీ బంధాల్లో ఇలాంటి అందమైన జ్ఞాపకాలను నాటడం మొదలుపెట్టండి. వీలైనన్ని ఎక్కువ జ్ఞాపకాలను పోగు చేసుకోండి. ఈ కథ మీకు నిజంగా నచ్చితే మనస్ఫూర్తిగా ఒక లైక్ చేసి వీడియోకి హైప్ ఇవ్వండి. కథ విన్నాక మీకేమనిపించిందో 2 ముక్కల్లో కామెంట్ చేసి చెప్పండి. మీ ఆత్మీయులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అందమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా నొక్కండి. మరో మనసుకు హత్తుకునే కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.